మళ్ళీ ఒకసారి వినండి. ఎస్ఏ సేమ్ యాజ్ యూజువల్ 4 ఎస్ఏస్ ఉంటాయి. 4 ఎస్ఏస్ ఇస్తాడు, 2 సెక్షన్స్. దిస్ ఎస్ఏ ఎగ్జామ్ ఇస్ ఫర్ 250 మార్క్స్. అండ్ మీరు ఒక్కొక్క ఎస్ఏ చూస్ చేసుకోవాలి ఈచ్ సెక్షన్ నుంచి. అండ్ ఒక్కొక్క ఎస్ఏకి మీరు అప్రాక్సిమేట్ గా అలాట్ చేయాల్సిన టైం 1.5 hours. అండ్ మీరు ఒక ఎస్ఏలో రాయాల్సింది ఏంటంటే 250 words. అంటే ఇక్కడ అప్రాక్సిమేట్ గా 250 words ప్లస్ అని చెప్పి వాడు ఇస్తాడు, కానీ నాట్ లెస్ దాన్ 250 words అని. బట్ 1000 to 250 words ఈజ్ ఎ రీజనబుల్ లెంత్. దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి. జనరల్ గా ఎస్ఏ అంటే అర్థం ఏంటంటే లాజికల్ అండ్ సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఐడియాస్. అంటే మీ ఐడియాస్ లో లాజిక్ ఉండాలి అండ్ సీక్వెన్స్ గా ఫ్లో అవుతూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మళ్ళీ మనం డిస్కస్ చేసినాం ఎథిక్స్, ఎస్ఏ అండ్ ఆప్షనల్. ఈ 3 ఇంజన్స్ ఆఫ్ యువర్ సక్సెస్. దీంట్లో మాక్సిమం స్కోర్ కొట్టాలి. అండ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఎస్ఏనైనా చూస్ చేసుకునేటప్పుడు యూ మస్ట్ బి మెంటలీ అండ్ ఇన్ఫర్మేటివ్లీ స్ట్రాంగ్. మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి, సైమల్టేనియస్ గా ఇన్ఫర్మేషన్ విధంగా కూడా మీరు స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 విధాలుగా మీరు స్ట్రాంగ్ గా ఉంటారో ఆటోమేటిక్ గా ఈ ఎస్ఏ అనేది సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎస్ఏస్ ఇన్ యూపీఎస్సి. ఫస్ట్ వన్ సోషల్ ఎస్ఏ, సెకండ్ వన్ టెక్నాలజికల్ ఎస్ఏ, ఫిలాసాఫికల్ ఎస్ఏ, ఎన్వైరన్మెంటల్ ఎస్ఏ. ఖచ్చితంగా ఈ 4టిని కవర్ చేస్తానే అడుగుతాడు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ టెండెన్సీ ఎట్లయిందంటే ఈ ఫిలాసాఫికల్ ఎస్ఏ ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్కువ అడుగుతున్నాడు. సెక్షన్ 2 మేజర్లీ ఫోకసింగ్ అపాన్ ఫిలాసాఫికల్ ఎస్ఏస్. ఫిలాసాఫికల్ ఎస్ఏస్ మామూలుగా మనం డిస్కస్ చేస్తున్న ఏ స్టాండర్డ్ అయినా సరే, మీరు ఈ మిగిలిన 3 ఎస్ఏస్ ఏవవుతున్నాయో 3 ఎస్ఏస్ ని చాలా ఈజీగా రాయొచ్చు. అదేం పెద్ద డిఫికల్ట్ కాదు. నేను ఇప్పుడు చాలా సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. ఆ స్ట్రాటజీతో మీరు పాస్ చాలా ఈజీగా, నా ఎక్స్పెక్టేషన్ ఏమంటే 120+ కొట్టచ్చు. 130+ కొట్టాలంటే మీరు కొద్దిగా ఇన్ఫర్మేటివ్ లో బలం చేసుకోవాలి తప్ప, ఇదైతే నార్మల్ స్ట్రాటజీ. ఇక్కడ ఈ 4 స్టెప్స్ ఏవవుతుంటాయి, ఈ 4 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. 4 టైప్స్ ఆఫ్ ఎస్ఏస్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో అన్నిటికన్నా డిఫికల్ట్ ఏమంటే ఈ ఫిలాసాఫికల్ ఎస్ఏ. ఎట్లుంటాయంటే ఎస్ఏస్ 1000 miles జర్నీ స్టార్ట్ విత్ సింగిల్ స్టెప్. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. With greater power comes greater responsibility. The journey of a man is between innocence to the innocence to selfish, but not the other way. Next, the shape of the man decided by the the character of the man decided by the character of the institution. అర్థమైందా? సో ఈ విధంగా అంటే ఇటువంటి ఎస్సేస్ అడుగుతాడండి ఇక్కడ. ఈ ఎస్సేస్ రాయాలంటే మనకు ముందు మెంటల్ మెచ్యూరిటీ ఉండాలి. మెంటల్ మెచ్యూరిటీ లేకుండా ఫిలాసాఫికల్ ఎస్సేస్ ని టచ్ చేస్తామన్న థాట్ లెక్ కూడా వెళ్ళొద్దండి. చాలా క్లియర్ గా చెప్తున్నా, విత్ కాషన్. కావాలంటే మీకు ఇది రెడ్ పెన్ తో కూడా అండర్లైన్ చేసి చెప్తాను. మెంటల్ మెచ్యూరిటీ లేకుండా, మళ్ళీ చెప్తున్నాను, మెంటల్ మెచ్యూరిటీ లేకుండా ఫిలాసాఫికల్ ఎస్సేస్ ని టచ్ చేయొద్దండి. మీరు రాసే ఆన్సర్ చాలా బ్లండర్ కిందకి వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏని ఎట్లా చూస్ చేసుకోవాలి? ఈ టైప్స్ ఆఫ్ 4 ఎస్ఏస్ లో ఫిలాసాఫికల్ ఎస్ఏని పక్కన పెడితే ఎస్ఏని ఎట్లా చూస్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది చూడండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్. అన్నిటికన్నా హౌ టు చూస్ ఎస్ఏలో రాసుకుంటానారా, లేదా అష్టదిగ్గజాల నుంచి తప్పించుకున్న ఏక సత్యాగ్రహం సార్ మేమని చెప్పి చెప్తారా? అర్థమైందా? ఇది 4 టైప్స్ ఆఫ్ ఎస్సేస్ అండి, చాలా ఇంపార్టెంట్. ఫోర్ టైప్స్ ఆఫ్ ఎస్సేస్. అర్థమైందా? నెక్స్ట్, హౌ టు చూస్ ఎస్ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏని ఎట్లా చూస్ చేసుకోవాలి? మామూలుగా ఏమని చెప్తారంటే ఆల్వేస్ గో టు యువర్ స్ట్రాంగ్ టాపిక్. స్ట్రాంగ్ టాపిక్ కి కంపల్సరీగా వెళ్ళండి. ఏంటి ఆ స్ట్రాంగ్ టాపిక్? మెంటలీ ప్లస్ ఇన్ఫర్మేటివ్లీ. మెంటలీ అండ్ ఇన్ఫర్మేటివ్లీ స్ట్రాంగ్ గా ఉన్న ఏరియా ఏదైతే ఉంటుందో, లేదా స్ట్రాంగ్ గా ఉన్న టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ కి వెళ్ళండి. అర్థమైందా? నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎస్ఏని చూస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్, అండర్స్టాండింగ్ ది టాపిక్ ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పే ఒక తంబ్రూల్ ఏమంటే, యూపీఎస్సీ ఎప్పుడు పేపర్ వేస్ట్ అవుతుందని చెప్పి ఎక్స్ట్రా వర్డ్ పెంచేది. ఇది నేను ఆన్సర్ రైటింగ్ లో కూడా చెప్పాను.
పేపర్ వేస్ట్ అవుతుందని చెప్పి ఎక్స్ట్రా వర్డ్ ప్రింట్ చేయదు యూపీఎస్సీ. ఇంక్ నా దగ్గర ఎక్కువైపోతుంది మిగిలిపోతుంది కదా అని చెప్పి ఎక్స్ట్రా వర్డ్ ప్రింట్ చేయదు. యూపీఎస్సీ ఒక వర్డ్ ప్రింట్ చేసిందంటే ఆ వర్డ్ కి కంపల్సరీగా ప్రయారిటీ ఉందని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ ది టాపిక్ లో ఫస్ట్ వన్ ఏంటంటే అండర్స్టాండ్ ఈచ్ వర్డ్ ఇండివిజువలీ అండ్ హోలిస్టికలీ. అంటే ఒక్కొక్క పదానికి ఇండివిజువల్ గా అర్థం తెలుసుకోండి, హోలిస్టిక్ గా అర్థం తెలుసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఎస్సే preparing Indian society for global leadership. ఇది ఒక ఎస్సే ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రిపేరింగ్ ఇండియన్ సొసైటీ ఫర్ గ్లోబల్ లీడర్షిప్. ఇది ఎందుకు నేను ఎక్కడ ఎస్ఎస్ ఎప్పుడు ఎస్ఏ చెప్తున్నప్పుడు ఇవే స్టాండర్డ్ గా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను, ఎందుకంటే ఐ ఫెల్ట్ దే వర్ ఈజీ. అర్షిత్ దీనికి అర్థం ఏంటి అర్షిత్? ప్రిపేరింగ్ ఇండియన్ సొసైటీ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ అంటే చెప్పండి, పర్లేదు, నేను మిమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తాను. వాట్ డూ యూ అండర్స్టాండ్ చెప్పండి. చెప్పు రాజా. ప్రిపేరింగ్ ఇండియన్ సొసైటీ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు? ట్రాన్స్లేషన్ ఏంటి అని? ఏం లీలా చెప్తావా? రైట్. యాక్చువల్గా ఇక్కడ వీడు ఏమన్నాడు, ఇక్కడ నేను ఒకటోటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క వర్డ్ ని ఇండివిజువల్ గా చూస్తామండి. ఫస్ట్ ప్రిపేరింగ్, తయారు చేయాలి. ఎవరిని తయారు చేయాలి? ఇండియన్ సొసైటీని తయారు చేయాలి. దేనికి తయారు చేయాలి? గ్లోబల్ లీడర్షిప్ కి తయారు చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నేను ఇంకొక ఎస్సే రాస్తాను. ఈ ఎస్సేకి పై ఎస్సేకి తేడా ఉందా లేదా ఒకసారి చెప్పండి. ప్రిపేరింగ్ ఇండియా ఫర్ గ్లోబల్ లీడర్షిప్. దీనికి అర్థం ఏంటి? ఏంటి మన జానకి చెప్పు. ఎస్, ఇక్కడ పాయింట్ ఏమంటే ఇక్కడ ప్రిపేరింగ్ ఇండియా ఫర్ ఏ గ్లోబల్ లీడర్షిప్ అనే దానికి అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్యన కీవర్డ్ ఏంటంటే ఇండియా. నెక్స్ట్ ఇంకోటి రాస్తా, ఇంకోటి కూడా రాస్తాను, దీన్ని కూడా చెప్పండి. ప్రిపేరింగ్ ఇండియన్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్. మీ పేరు ఏంటండి? గిరిజ. చెప్పండి, ఇంతకుముందు వచ్చినారా మీరు? నేను లేను కదా. రైట్, దీనికి అర్థం చెప్పండి. ఇక్కడ ఎవరిని ప్రిపేర్ చేయాలండి? ఇక్కడ ఇండియన్ ని అంటే సిటిజన్ ని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఈ మూడు ఎస్సెస్ ని మనం కానీ స్టడీ చేస్తే ఈ మూడు ఎస్సెస్ కి ఒకే ఎస్సే రాస్తే సరిపోతుందా? చాలు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కానీ చూస్తే ఈ ఎస్సేలో వీడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రిపేరింగ్ ఇండియన్ సొసైటీ అంటే మన సొసైటీని ప్రిపేర్ చేయాలి. అంటే మన ఎస్సే ఎట్లా ఉండాలి? ఇండియన్ సొసైటీ గ్రేట్ అండి, అన్ని అమెరికన్ సొసైటీస్ తో కనుక్కుంటే మన ఇండియన్ సొసైటీ గ్రేట్ అని చెప్పి ఇక్కడ మనకు సోషల్ టెండెన్సీ వస్తుంది. అంటే సొసైటీని హైలైట్ చేసుకుంటా మన సొసైటీలో మన ఆచారాలు, కట్టుబాట్లు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పి అవి చెప్పుకుంటా మన ఎస్సే రాయాలి. ప్రిపేరింగ్ ఇండియా ఫర్ గ్లోబల్ లీడర్షిప్ అంటే ఇక్కడ సోషల్ వస్తుంది, ఎకనామిక్ వస్తుంది, పొలిటికల్ వస్తుంది. అంటే మీరు ఏం చేయాలి? ప్రిపేరింగ్ ఇండియా ఫర్ ఏ గ్లోబల్ లీడర్షిప్ అంటే
మీరు సోషల్ ఇష్యూ అంటే సోషల్ గా మన సొసైటీ ముందుకు పోవాలని రాయాలి, మన ఎకానమీ ముందుకు పోవాలని రాయాలి, పొలిటికల్ గా మన కంట్రీ మిలిటరీగా స్ట్రెంత్ అవ్వాలి, పక్కనున్న చిన్న దేశాలకంతా మనమే లీడర్ గా ఉండాలి అని చెప్పి అట్లా రాయాలి. నెక్స్ట్ ప్రిపేరింగ్ ఇండియన్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ అంటే ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ సిటిజన్ అంటే సిటిజన్ ని మీరు ఎట్లా తయారు చేస్తారు? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడము, చిన్నప్పటి నుంచి అతనికి సేవ అభివృద్ధి తయారు చేయడము అంటే ఇక్కడ సిటిజన్ గా. సిటిజన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్, స్కిల్, ఎథిక్స్, వాల్యూస్ ఇలాంటివి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ చూడండి ఒకటే ఎస్సే, వీడి ఇక్కడ కీవర్డ్ ఏదైతే ఉంటుందో కీవర్డ్ ని మార్చుకుంటూ వెళ్తున్నాడు, మన ఎస్సే ఫేసే మారుతుంది. పాయింట్ అర్థమవుతుందా? ఏం అశ్రిత్ అర్థమవుతుందని? ఏం వేరే ఆలోచిస్తాను మాస్టర్? ఇంకేమి డిస్పాయింటెడ్ ఉండదు రాజా. చూడు చందు, చూడు సిఎల్ కూడా చెప్పినాడు ఈరోజు. ఏం చందు? గ్లోబల్ లీడర్. ఎస్, గ్లోబల్ లీడర్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్క వర్డ్ ని ఈచ్ వర్డ్ ని ఇండివిజువల్ గా అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత ఎస్సే మొత్తాన్ని హోలిస్టిక్ గా అర్థం చేసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీరు ఈ కీవర్డ్స్ కానీ ఐడెంటిఫై చేయలేదు అనుకోండి స్టార్టింగ్ లో, మీ ఎస్సేని ఎత్తిపోతుంది. అర్థమైందా? అంటే వాడు రాముని అడిగితే మీరు కృష్ణుని చేసి ఇచ్చినట్టు. అదేంటి సార్ రెండు ఇండియన్ సొసైటీనే కదా అంటే కాదు రాజా, వాడు ఏదైతే అడుగుతున్నాడో దానిపైనే మీ ఫోకస్ ఉండాలి, దానిపైనే మీ డెవలప్మెంట్ ఉండాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. మీరు ఆశ్చర్యంతో గమ్మునుంటారా, అర్థమై గమ్మునుంటారా, అర్థం కాక గమ్మునుంటారా, అర్థం కావట్లేదు నాకు. సో ఈ పాయింట్ అయితే అర్థమైంది కదా. అంటే ఇది ఎస్సేలో మనం ఎస్సేని ఎట్లా చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ వర్డ్ ని ఇండివిజువల్ గా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఎస్సే మొత్తాన్ని హోలిస్టిక్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లెట్ మీ గివ్ యూ అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడదాం. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ role of digital media in maintaining communal harmony. దీనికి అర్థం ఏంటి? అలెక్స్ చెప్పు, అర్థం ఏంటి? నీకు ఇందాక నేను చెప్పిన ముందు ఒక్కొక్క వర్డ్ ని ఏం చేయాలా? ఇండివిజువల్ గా బ్రేక్ చేయాలా. ఇక్కడ కీవర్డ్స్ ఏవేవి? రోల్ అవసరం లేదు రాజా, కీవర్డ్స్ డిజిటల్ మీడియా, ఇంకా మెయింటైనింగ్, ఇది కూడా వర్డ్, కమ్యూనల్ హార్మోనీ. అంటే ఏంటి? మత సామరస్యాన్నో లేదా కమ్యూనిటీ లేదా సంఘ సామరస్యాన్నో మెయింటైన్ చేయడానికి డిజిటల్ మీడియా ఏ రోల్ ప్లే చేస్తుంది? డిజిటల్ మీడియా, మళ్ళీ చెప్తున్నా, డిజిటల్ మీడియా ఏ రోల్ ప్లే చేస్తుంది? ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇంకొక ఎస్సే చూద్దాం. రోల్ ఆఫ్ మీడియా ఇన్ మెయింటైనింగ్ కమ్యూనల్ హార్మోనీ. ఇక్కడ మీడియా అంటే ఏమేమి వస్తాయి? సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఇంకా ప్రెస్ ఒకటి, ఇంకా ఇంకోటి ఉందండి మేజర్ గా. ఏం మీడియా? ఆర్కే మీడియా. ఇంకేంటి? ఏదో కాంట్రిబ్యూట్ చేస్తారు మీరు, ఏంటి అదే? అదే వాళ్ళు ప్రెస్ మీడియా అనేది చెప్పినట్లున్నారు కదా. ఇంకా ఒక క్వశ్చన్ అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చిన్న క్వశ్చన్ అడుగుతాను. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ మీడియా? ఇది చెప్పండి చూద్దాం. ఫస్ట్ డిజిటల్ మీడియా, దీంట్లోనే సోషల్ మీడియా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ప్రింట్ మీడియా, ఇంకా దాన్ని ఏమంటారు? మాస్ మీడియా.
మాస్ మీడియా. ఇంకా సో ఓవరాల్ గా మీడియాస్ అయితే ఇదే. ఇన్ఫాక్ట్ మీరు రాసిన ఈ మెథడ్ ని ఇది రాశారు కదా, ఇది మీరు చెప్పిన మెథడ్. ఇప్పుడు నేను ఒక మెథడ్ రాస్తాను, ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అంటే రెండు. ఒకటి ఇండివిజువల్ మీడియా, మాస్ మీడియా. ఇండివిజువల్ మీడియా పర్సన్ టు పర్సన్ కాన్వర్సేషన్. దీంట్లో ఈ ఇండివిజువల్ మీడియాని మాస్ మీడియాని నేను కావాలంటే ఇంకా ఎట్లా డివైడ్ చేస్తాను అంటే, వన్ సెకండ్ లెట్ మీ చూస్ దిస్ పెన్. ఇది ఎవరికైనా ఈ షార్ట్ కట్ తెలిస్తే ఒక్కసారి చెప్పండి రాజా. ఓకే, ఈ ఇండివిజువల్ మీడియా మాస్ మీడియా దీన్ని నేను ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ మీడియా, దీన్నే మనం ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియా అని కూడా అంటాం. సోషల్ మీడియా ప్లస్ కమ్యూనికేషన్, టెలిఫోన్ మీడియా. అర్థమైందా? టెలిఫోన్ మీడియా. ప్రింట్ మీడియాలో న్యూస్ పేపర్స్, నావెల్స్, మ్యాగజైన్స్, ఇంకా పాంప్లెట్స్, ఇంకా చెప్పండి, ఫ్లెక్సీస్, ఇంకా అది న్యూస్ లేదా ఇక్కడ టీవీ మీడియా అని కూడా రాసేద్దాం. ఇంకోటి గేమ్ సార్. ఏం గేమ్ రాసా మీకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెక్ట్ బాగుందా, ఇది బాగుందా? కాదండి, ఇది ప్రెజెంటేషన్ లో ఈ ప్రెజెంటేషన్ బాగుందా, ఈ ప్రెజెంటేషన్ బాగుందా? ఎందుకంటే దీన్ని సీక్వెన్షియల్ అండ్ లాజికల్ అని చెప్పంటారు. ఇది బండ పద్ధతి, అంటే తెలిసినంత రాసుకుంటా పోవడం. అర్థమైందా? సో ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ ఏంటంటే, ముందు మీడియా, నేను దాన్ని ఇండివిజువల్ మీడియా మాస్ మీడియాగా రెండుగా డివైడ్ చేశాను. దీంట్లో ఇండివిజువల్ అండ్ మాస్ మీడియాలో మళ్ళీ నాకు ప్రతి చోట ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా ఒక చోట, ప్రింట్ మీడియా ఇంకో చోట వస్తుంది. సో ఇండివిజువల్ మీడియా అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఎలక్ట్రానిక్ మీడియా, నేను ఫోన్ టు ఫోన్ కాన్వర్సేషన్, నేను ఫోన్ చేస్తున్నాను, నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. అర్థమైందా? ఇది ఎలక్ట్రానిక్ మీడియా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా ఏమేమి ఉన్నాయి? ఎలక్ట్రానిక్ మీడియా ఇండివిజువల్, ఎస్ఎంఎస్, చాటింగ్, వాట్సాప్. మొన్న 6 గంటలు బంద్ అవుతే అసలు ఎంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటారు, ఎంతమంది సిమ్ములు పీక్ పెట్టుంటారు, ఎంతమంది ఫ్లైట్ మోడ్ లో వేస్తుంటారు, ఎంతమంది ఇంటర్నెట్ వాడికి ఫోన్ చేస్తుంటారు, నెట్ రావట్లేదు భయ్యా చూడు తొందరగా అని. వాట్సాప్ మీడియా, దాన్ని మర్చిపోతే ఎట్లా? నెక్స్ట్ ఇంకా ఇండివిజువల్ లో ఏమేమి ఉన్నాయి? అవి ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు మీరు ఇండివిజువల్ మీడియా అని చెప్పి తీసుకోవద్దండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ఎ డ్యూయల్ మీడియా. అంటే మీరు ఇండివిజువల్ గా మీ ఫ్రెండ్స్ కి చాట్ చేసుకోవచ్చు, అండ్ మీకు ఏది కావాలంటే అది మీరు పబ్లిక్ గా మీ వాల్స్ పైన పోస్ట్ చేసుకొని పబ్లిక్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? సో అది అంటే మీరు తీసుకున్నటువంటి దేన్నైనా సరే మీ యొక్క ఆ డివిజన్ బైఫర్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, రోల్ ఆఫ్ మీడియా అంటే ఈ మీడియా అంతా ఏం రోల్ ప్లే చేస్తాను, దేంట్లో ప్లే చేస్తాను? కమ్యూనల్ హార్మోనీలో. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఒక వండర్ఫుల్ ఎస్సే అంటే ఎవరైనా సరే వాళ్ళు తీసుకునేటువంటి లేదా ఈ వాళ్ళు రాసేటువంటి సో బాయిల్ డౌన్ మీకు ఎట్లా చేయాలో అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇది కొంచెం 2014లోనో 15లోనో అడిగిన ఎస్ఏ క్వశ్చన్. దీన్ని ఎవరన్నా కానీ ఆన్సర్ చెప్పగలిగితే వాళ్ళకి అనిపించేది యాజ్ యూజువల్. నెక్స్ట్
దీన్ని మీరు ఎట్లా తీసుకెళ్తారు? ఈ ఎస్ఏని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? అంటే ఈ ఎస్ఏలో ఏ ఆస్పెక్ట్స్ ఇంక్లూడ్ అయినా ఇవి చెప్పండి చూద్దాం. ఫస్ట్ వన్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఇంకా చెప్పిందే చెప్పి శుద్ధి కొట్టకండి. క్లియర్ గా నేను ఇందాక నేను చెప్పినాను, మీరు క్వాలిటేటివ్ గా రాయాలి. మళ్ళీ చెప్తున్నా ఎస్ఏలో ఇందాక ఎట్లా వచ్చింది కాబట్టి రాసిన సెంటెన్స్ పొరపాటును కూడా రిపీట్ చేయొద్దండి. రాసిన సెంటెన్స్ అంటే అదే సెంటెన్స్ రాయొచ్చా సార్, కావాలంటే అదే మీనింగ్ వచ్చేటట్టుగా వేరే సెంటెన్స్ రాయొచ్చు అంటే రాయకూడదు. వన్స్ మీరు ఒక ఐడియాని కన్వే చేసేసిన తర్వాత దట్ ఐడియా ఈజ్ యువర్ లాస్ట్. యూ షుడ్ నాట్ రిపీట్ దట్ ఐడియా అగైన్ అండ్ అగైన్. కావాలంటే ఇంట్రో కంక్లూజన్ రిపీట్ కావచ్చు, అంటే ఇంట్రోలో నేను ఒక పాయింట్ చెప్పాను, అదే పాయింట్ ని మళ్ళీ రైట్ చేస్తాను అని చెప్పి కంక్లూజన్ లో రిపీట్ కావచ్చు. అంతే తప్ప ప్రతి దాంట్లోనూ పేరాకోసారి ఐసీ పొల్యూషన్, ఐ వాంట్ పొల్యూషన్ అని చెప్పి రాసుకుంటూ పోయేది కాదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఓకే దేని గురించి మాట్లాడుతున్నాడు? క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా అంటే ఈ ఎస్ఏ దేనిపైన ఉంది ఉందా చెప్పండి నాకు. ఎంతమంది ఎన్విరాన్మెంట్ అనుకుంటారు? తొందరగా చేయొద్దండి. ఎన్విరాన్మెంట్. ఓకే రైట్. ఓకే, మళ్ళీ ఎవరెవరు చేతులు ఎత్తండి. ఎత్తాలా వద్దని ఆలోచిస్తున్నారా ఏంది? ఎవరెవరు ఎత్తలేదు? ఓకే, ఈ పక్క అశ్రిత్ ఎత్తలేదు. ఎందుకు అశ్రిత్ ఎందుకు ఎత్తలేదు? మీరు కూడా ఎత్తలేదు కదా. మీరు మీరు మీ ఇద్దరు మిగిలిన వాళ్ళంతా ఎత్తినారు కదా. ఎందుకు అశ్రిత్ నువ్వు ఎందుకు ఎత్తలేదు? నీకే కాన్సెప్ట్ కనిపిస్తుంది దీంట్లో? ఏం పొలిటికల్ అంటే ఎక్కడ? గిరిజ మీరు చెప్పండి. వీళ్ళందరూ నీతో పాటు ఫస్ట్ టైం వింటున్నారు. నువ్వు వాళ్ళకేం వెనకాల కాదు. నేను 2-3 క్లాసులు విన్న తర్వాత నేను దాన్ని ఏమంటారు ముందుకు వెళ్తానని చెప్పి అనుకునేది కాదు ఇది. వాళ్ళు నీతో పాటు ఇప్పుడే వింటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు థింక్ చేయకపోతే మాత్రం ఎగ్జామ్ లో మిగిలిపోతారు. మైండ్ కెపాసిటీని పుష్ చేయండి. ఎంత పుష్ చేస్తారో అంత పుష్ చేయండి. మీరు ఎట్లా ఎక్స్క్లూజివ్ డిగ్రీ ప్లస్ అయ్యాయి సార్? పర్లేదు, వీళ్ళందరూ అదేంటి ఆ కేటగిరీ వాళ్ళే, పర్లేదు పుష్ చేయండి. నువ్వు రాజా నీకేం తెలిసింది? ఏం ఫిలాసఫీ చెప్పండి, ఏం ఫిలాసఫీ? ఏం ఫిలాసఫీ? ఫిలాసఫీ తెలియకుండా ఫిలాసఫీ అని చెప్తారా? అసలు ఏంది ఇది? అది ఏం ఫిలాసఫీ? నవ్య నీది? క్లైమేట్ చేంజ్. ఒక్కటి చెప్తా చూడండి. వీడు అడిగేది ఏంటంటే అశ్రిత్ చెప్పినట్లు ఇది ఓన్లీ పొలిటికల్ ఎస్సే, నాట్ క్లైమేట్ చేంజ్ ఎస్సే. వీడు మొత్తం ఫస్ట్ నుంచి రాసే వరకు అడుగుతుంది ఏంటంటే రైజ్ యువర్ వాయిస్, నాట్ సీ లెవెల్. అంటే మీకు జరుగుతున్న అన్యాయాలపైన అకృత్యాలపైన నోరు తెరవండి, అంతేగాని పొల్యూషన్ పెంచకండి అని కాదు. అర్థమైందా? రైజ్ యువర్ వాయిస్ అంటే మీకు రావాల్సిన రైట్స్ కోసం ఫైట్ చేయండి. రైజ్ యువర్ వాయిస్ మీకు జరుగుతున్నటువంటి ఇంజస్టిస్ పైన ఫైట్ చేయండి. రైజ్ యువర్ వాయిస్ మీకు జరుగుతున్నటువంటి ఈ రావాల్సిన షేర్ ఏదైతే రాలేదో లేదా మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఫైట్ చేయండి, అంతేగాని సీ లెవెల్ని కాదు అని. ఇక్కడ పాయింట్ అర్థమైందా మీకు నేను ఏం చెప్తున్నాను? మీరు ఎవరెవరైతే క్లైమేట్ చేంజ్ పైన రాస్తారో ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోయి మీ మార్క్స్ 30 పైన పడవు. 30 పైన పడవు మీ మార్క్స్. ఎవరైతే అట్లీస్ట్ ఈ సైడ్ ఒక స్టెప్ వేస్తాడో, స్టెప్ వేసిన తర్వాత వాడికి ఆటోమేటిక్ గా 40+ పడతాయి. ఇంకా వాడు రాసే కంటెంట్ బట్టి మిగిలిన మార్క్స్ పడతాయి. వాడు క్లియర్ గా నేను అదే కదా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ఈచ్ వర్డ్ హోలిస్టికలీ అండ్ అండర్స్టాండ్ ది హోల్ టాపిక్. అండర్స్టాండ్ ఈచ్ వర్డ్ ఇండివిజువలీ అండ్ అండర్స్టాండ్ ది హోల్ టాపిక్ హోలిస్టికలీ. అంటే ఒక్కొక్క వర్డ్ ని ఇండివిజువల్ గా అర్థం చేసుకోండి, ఆ తర్వాత మొత్తం సెంటెన్స్ మొత్తాన్ని హోలిస్టిక్ గా అర్థం చేసుకోండి అని చెప్పి క్లియర్ గా చెప్పినాడు వాడు. ఇక్కడ ఏంటి, ఒక్కొక్క వర్డ్ ని అర్థం చేసుకోండి. రైజ్ యువర్ వాయిస్ అంటే ఇదంతా ఒకటే. రైజ్ యువర్ వాయిస్ అంటే మీ గలం విప్పండి, సీ లెవెల్ ని కాదు. గొంతెత్తరా అంతేగాని సీ లెవెల్ ఎత్తద్దు అని చెప్పి అర్థమైతే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు నేను పాయింట్ చెప్పాను అనుకోండి, అరే నీ వాయిస్ ని రేజ్ చేసి అడుగు అంతేగాని సీ లెవెల్ ని కాదు అంటే దానికి అర్థం ఏంటి? సీ లెవెల్ ని పెంచి క్లైమేట్ చేంజ్ పైన మాట్లాడమన్నా లేదా నీ రైట్స్ కోసం ఫైట్ చేయమన్నా? సో అది పాయింట్. మీరు దాన్ని అర్థం చేసుకున్నారంటే మీకు అక్కడ పడిపోతుంది.
అది ఎట్లా సార్ సెలెక్ట్ చేసుకుంటేనే 40+ మార్క్స్ పడతాయంటే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫిలిమ్స్ చదువుంటారు, మెయిన్స్ కి ఎంతో కొంత ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి మీ ఆన్సర్ ఆ స్టెప్స్ లో పడి ఉంటుంది కాబట్టి నేను 40 అని చెప్పి చెప్తున్నా. ఇక్కడ మాత్రం ఎవరైతే క్లైమేట్ చేంజ్ పైన సార్ 30 కన్నా ఎక్కువ మార్కులు పడవు అవుట్ ఆఫ్ 125. అదైతే ఫిక్స్ అయిపోండి మెంటల్ గా. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదన్నా ఒక టాపిక్ ని చూస్ చేసుకుంటా అన్నప్పుడు కంపల్సరీగా ఒక్కొక్క వర్డ్ ని ఇండివిజువల్ గా అర్థం చేసుకోండి, మళ్ళీ సెంటెన్స్ ని హోలిస్టిక్ గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక దీన్ని చూస్తాము. ఏంటండి, హర్షిత్ కి నేను అనిపించే గిఫ్ట్ నేను ఇస్తాను, అందరికి నువ్వు క్లాస్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ప్రీవియస్ ఎస్ఏ క్వశ్చన్. ది డిమాండ్ for new states is welcome if they are not politically motivated. ఇది చెప్పండి, ఇది కొద్దిగా ఈజీనే పాదాంతో కంపేర్ చేస్తే. ఏంటండి, కొంచెం ఆలోచించండి, ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కీవర్డ్స్ ఏంటని చెప్పండి. ఓకే, డిమాండ్ ఫర్ న్యూ స్టేట్స్ ఇది ఒక కీవర్డ్. ఈజ్ వెల్కమ్డ్ అంటే ఒప్పుకుంటాము, ఇది కూడా కీవర్డ్. ఇఫ్ దే ఆర్ నాట్ పొలిటికలీ మోటివేటెడ్ అంటే పొలిటికల్ మోటివేషన్ కాకపోతే నిజంగా జెన్యూన్ గ్రీవెన్సెస్ ఉంటే మేము కొత్త స్టేట్స్ ఇస్తాం. పాయింట్ అర్థమైందా? సో ఇది రీజన్. నెక్స్ట్ మళ్ళీ నేను ఇట్లా ఎస్ఏని ఎట్లా బ్రేక్ చేయాలని చెప్పి మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ వస్తాం. ప్రస్తుతానికి లెట్స్ కంటిన్యూ విత్ ది టాపిక్. అని ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ టిల్ నౌ? నెక్స్ట్ ఉంది. అవునా, అలా అనుకుంటామా? ఏంటండి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు పొల్యూషన్ తగ్గించడానికి నువ్వు వాయిస్ ఎందుకు రేజ్ చేయాలి? ఎందుకు బతకాలి నువ్వు? లేదండి, ఎందుకు బతకాలి నువ్వు? ఏం సంతోష్, ఎందుకు బతకాలి నువ్వు? యో, అన్నిటికన్నా ముందు అది నీ రైట్ యా. డ్రీమ్స్ గోల్స్ అవి కాదు. బతకడం ఏంటంటే నువ్వు బతకడం నీ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూమి పైన బతకడము, వన్స్ నువ్వు పుట్టిన తర్వాత ఈ భూమి పైన బ్రతకడం నీ రైట్. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చినావు, ఎక్కడికి? ఫైట్ ఫర్ యువర్ రైట్స్ అనే దాని దగ్గరికి వచ్చినావు. అర్థమవుతుందా నీకు? ఇంకా ఎవరికైనా క్లారిటీ కాలేదా? క్లారిటీ వచ్చే విధంగా అర్థమైందా? ఏంటండి ఇంకా ఎవరికన్నా లేదు ఇది క్లైమేట్ చేంజ్ అగెనిస్ట్ గా వాయిస్ అంటే? అవును, క్లైమేట్ చేంజ్ అగెనిస్ట్ గానే వాయిస్. కానీ ఎందుకు వాయిస్ రైజ్ చేయాలి క్లైమేట్ చేంజ్ అగెనిస్ట్ గా? ఎందుకంటే హెల్తీ ఎన్వైరన్మెంట్ లో ఉండడం నీ రైట్. మళ్ళీ అక్కడికి వస్తున్నావు, ఎక్కడికి? ఫైటింగ్ ఫర్ యువర్ రైట్స్ కి. అర్థమవుతుందా? అది ఆ క్వశ్చన్. ఇంకా ఇంకా అండి అర్థం కాలేదు.
రైజ్ యువర్ వాయిస్ అంటే గట్టిగా అడగండి కాదు, గొంతెత్తి అరవండి అని. అండ్ దానికి అర్థం ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? అది నువ్వు నీ వెనకాల ఉన్నాడు ఆయన, మీరు ఎందుకండి కాంట్రిబ్యూట్ చేస్తారు గారు? ఏం సిగ్గుపడకండి, వీళ్ళకి కూడా ఏం రాదు, ఇప్పుడెప్పుడు నేర్చుకుంటాను. అర్థమైంది కదండి సిచ్యుయేషన్. రైజ్ యువర్ వాయిస్ నాట్ సీ లెవెల్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హౌ టు చూజింగ్ యువర్ ఎస్సే, హౌ టు చూజ్ యువర్ ఎస్సే అయిపోయింది. ఎక్కడైతే మీరు మళ్ళీ చెప్తున్నా, హౌ టు చూజ్ యువర్ ఎస్సే, ద ఏరియాస్ వేర్ యు ఆర్ మెంటలీ అండ్ ఇన్ఫర్మేటివ్లీ స్ట్రాంగ్. మెంటల్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఏ ఏరియాస్ లో స్ట్రాంగ్ ఉంటారో ఆ ఏరియాస్ ని చూస్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, అండర్స్టాండింగ్ ది టాపిక్. టాపిక్ ని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్పి క్లియర్ గా చూసినాం మనం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్, మూడోది, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. పార్ట్ టూ. పార్ట్ టూ పార్ట్ టూ పార్ట్ టూ కంటెంట్ డెవలప్మెంట్. పార్ట్ టూ కంటెంట్ డెవలప్మెంట్. కంటెంట్ ని ఎట్లా డెవలప్ చేస్తారు? జనరల్ గా మీరు ఏదైనా ఎస్సే రాస్తున్నారు అనుకోండి, 1.5 hour ఒక ఎస్సేకి మీకు వచ్చే టైం. ఈ ఎస్సేలో మామూలుగా ఏం చేస్తారంటే 2 steps ఉంటాయండి. ఒకటి కంటెంట్ డెవలప్మెంట్, 2 కంటెంట్ రైటింగ్. కంటెంట్ డెవలప్మెంట్ ఒకటి, కంటెంట్ రాయడం అంటే ముందు మీరు కంటెంట్ ఏం రాయాలని చెప్పి ఆలోచించుకొని పెట్టుకునేది అదొకటి ఏరియా, అండ్ కంటెంట్ రాయడం ఇంకొకటి ఏరియా. నేను ఎప్పుడు చెప్పేది ఏమంటే, మీరు రాయాల్సినటువంటి కంటెంట్ రైటింగ్ ఎంత ఉండాలి? 1000 to 1250 words ఉండాలి. సో దీనికి మీరు పెట్టాల్సిన టైం 45 minutes మాత్రమే. 45 minutes మాత్రమే. ఇన్ఫాక్ట్ దీన్ని కావాలంటే ఇంకా తగ్గించండి, తప్పులేదు. నేను మామూలుగా నేను రాసినప్పుడు ఏంటంటే నాకు 30 minutes. మీరు రీచ్ అవ్వాల్సిన కూడా ఇదే. అంటే అప్రాక్సిమేట్ గా 1250 words. 1250 words అంటే ఎన్ని? ఒక పేపర్ కి మీరు ఒక పేజ్ కి మీరు 200 words రాస్తే 6 papers అప్రాక్సిమేట్ గా, అంటే 5 papers, 5 to 6 papers మీరు హాఫ్ అన్ అవర్ లో రాయగలగాలి. రాయగలరా? ఏంటండి, రాయడం కష్టం కాదు, రాయాలి. మీరు ఏం రాయాలని చెప్పి మీకు కానీ ఐడియా ఉంటే హాఫ్ అన్ అవర్ లో రాయడం పెద్ద విషయం కాదు. చాలా మంది 45 minutes ఈజ్ ఆప్టిమం టైం, అంటే 45 minutes లో రాయడం అనేది రీజనబుల్ టైం. కానీ నేను చెప్పేది ఏమంటే 30 minutes మీరు దాన్ని తగ్గించాలి. చాలా ఇంపార్టెంట్, 30 minutes కి మీరు దాన్ని తగ్గించాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా. నెక్స్ట్, మిగిలిన ఈ టైం ఉంది కదా, ఏంటి మిగిలిన టైం అంటే 1 hour కానీ లేదు ఆర్ 45 minutes కానీ, దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ గా బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు, తెలుగులో దీన్ని ఏమంటారంటే మేధోమథనము. అంటే ఏ కంటెంట్ రాయాలి, ఏం చేయాలి. మామూలుగా కొంతమంది ఎట్లా చెప్తారంటే, మీరు ఆలోచించేటప్పుడు మీకు ఏ థాట్స్ వస్తాయో అన్ని థాట్స్ ని ఒక పేపర్ తీసుకోండి, మీకు వస్తున్న థాట్స్ అన్నిటిని బ్లంట్ గా నోట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నోట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ థాట్స్ అన్నిటిని లాస్ట్ 50 minutes సెగ్రిగేట్ చేసుకోండి. సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు కంటెంట్కి వెళ్ళండి అంటారు. అప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాతో, ఈ పర్టికులర్ మెథడ్ తో ప్రాబ్లం ఏంటంటే, ఇది మెథడ్ 1. మెథడ్ 1 అనుకోండి. దీన్ని నేను ముద్దుగా స్టోన్ మెథడ్ అంటాను. స్టోన్ మెథడ్ అంటే బండ పద్ధతి. దీని ఎందుకు బండ పద్ధతి అంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థింక్ థాట్స్, ఇది థాట్స్, ఇది ఆర్గనైజేషన్. ఫస్ట్ ఈ థాట్స్ అన్నిటిని మీరు ఆలోచించాలి. కొన్ని ఏరియాస్ లో ఆలోచించడం మర్చిపోవచ్చు ఆ టెన్షన్ లో, ఫస్ట్ పాయింట్. కొన్ని ఏరియాస్ మర్చిపోవచ్చు,
కొన్ని ఏరియాస్ సగమే ఆలోచించవచ్చు. మళ్ళీ ఈ ఆలోచించడానికంతా మీరు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టారు, హాఫ్ అన్ అవర్ అంటే ఎంత, హాఫ్ అన్ అవర్. మళ్ళీ దీన్ని హాఫ్ అన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పెట్టారు, మళ్ళీ దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ఇంకో 15 minutes పెట్టాలి మీరు. అర్థమవుతుందా ఎందుకు ఇంత టైం వేస్ట్? సో ఐ హావ్ డెవలప్డ్ ఏ మెథడ్ ఆఫ్ మై పర్సనల్ మెథడ్. ఇది ఏంటంటే ఈ రెండింటిని మెథడ్ 2 సింపుల్ గా చేసేస్తారు. ఏంటి ఆ సింపుల్ గా చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డ్రాబ్యాక్స్ ఏంటి? మిస్సింగ్ ఆఫ్ టాపిక్స్. టాపిక్స్ మిస్ చేయడం వైల్ థింకింగ్, ఆర్ బ్రెయిన్ స్టార్మింగ్. సెకండ్ డ్రాబ్యాక్ ఏంటి దీంట్లో? ఎక్స్ట్రా టైం ఫర్ ఆర్గనైజింగ్. ఈ రెండు ఈ టాపిక్ లో ఉన్న డ్రాబ్యాక్స్. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, ఈ రెండింటిని సింగిల్ షాట్ లో గో హెడ్ అయ్యి మీరు ఆలోచించే ఈ 45 minutes ఏదైతే ఉంటుందో 45 minutes కంప్లీట్లీ ఆన్ బ్రెయిన్ స్టార్మింగ్ పైన పెట్టే విధంగా నేను ఒక మెథడ్ డెవలప్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రాస్తున్నాను, ఆ మెథడ్ నే మీకు చెప్తాను. ఎఫెక్టివ్ మెథడ్. ఆ మెథడ్ నే తర్వాత పబ్లిక్ అయిపోయి వేరే చోట్ల కూడా వచ్చేసింది, అది పక్కన పెడదాం. ప్రస్తుతానికి పోతే ఇది మెథడ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా టాపిక్ గురించి ఆలోచిస్తున్నప్పుడు you must follow this 7 steps of brainstorming. Seven steps of brainstorming ఏదవుతుందో దీన్ని మీరు ఫాలో అవ్వాలి. 7 steps of brainstorming. What are those 7 steps? First ఒక్కొక్క పాయింట్ ని మెల్లగా చూద్దాం. 7 steps of brainstorming. ఈ 7 steps ని మీరు అట్లనే బైహార్ట్ చేయాలి. ఎగ్జామ్కి వచ్చినప్పుడు మీరు అక్కడ రాసుకునేంత టైం కూడా ఉండకూడదు. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఓకే ఇది దీని గురించి ఆలోచించాలి, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది. ఫస్ట్ క్వశ్చన్, W questions to the topic. Even for example, let our topic be air pollution. మన టాపిక్ ప్రస్తుతానికి ఎయిర్ పొల్యూషన్ అనుకున్నాం. ఎయిర్ పొల్యూషన్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు W questions టు ది టాపిక్. అంటే ఏంటి, వాట్ ఆర్ W questions అండి? ఏవేవి చెప్పండి W questions ఏవేవో? వాట్, why, where, when, who, how, ఇంకా whom. సో ఇవి W questions. అర్థమైందా? ఈ W questions ఏంటి ఎయిర్ పొల్యూషన్ పైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్, డెఫినేషన్ వచ్చేసిందా? వై ఈజ్ ఎయిర్ పొల్యూషన్ వచ్చేసిందా? హౌ ఈజ్ ఎయిర్ పొల్యూషన్ వచ్చేసిందా? వేర్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ ఏరియాస్, డిఫారెస్టేషన్ జోన్స్ వచ్చేసిందా? హూ ఈజ్ ఎయిర్ పొల్యూషన్ లేదు. హౌ ఈజ్ ఎయిర్ పొల్యూషన్ ఆల్రెడీ అయిపోయింది. హూమ్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్ లేదు. అర్థమైందా? అంటే ఏ టాపిక్స్ అయితే W క్వశ్చన్స్ ఉన్నాయో ముందు W క్వశ్చన్స్ వేస్తే మీకు ఇంట్రో వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్, ఏంటండి, ఎవల్యూషన్ ఆఫ్ టాపిక్. అంటే ఆ టాపిక్ ఎలా ఎవాల్వ్ అయింది, అంటే ఎప్పుడు ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన, అసలు ఎయిర్ పొల్యూషన్ అనే టాపిక్ లేదా ఎయిర్ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ అంటే ఇది మనం చదివేసింది, కానీ ఎందుకు స్టార్ట్ అయింది, వై వి ఫెల్ట్ దట్ ఎయిర్ ఈస్ పొల్యూటింగ్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ది పొల్యూటెడ్ ఎయిర్, అంటే మనకెందుకు ఆ నీడ్ వచ్చింది, అరే ఎయిర్ పొల్యూషన్ గురించి ఆలోచించాలరా మనము అనే థాట్ మనకు ఎందుకు వచ్చింది.
ఎవల్యూషన్ ఆఫ్ ది టాపిక్. అర్థమైందా? నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ది టాపిక్. ఇది అయిపోయిన తర్వాత థర్డ్ది ఇక్కడ ఎవల్యూషన్ అంటే హిస్టారికల్ ఎవల్యూషన్ అండి. ఎవల్యూషన్ ఇట్ సెల్ఫ్ సేస్ హిస్టరీ. ఐ డోంట్ నీడ్ టు మెన్షన్ దట్ దిస్ ఇస్ హిస్టారికల్ ఎవల్యూషన్ అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ టాపిక్ కాంటెంపరరీ నీడ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆర్ రీజన్స్ ఫర్ బీయింగ్ డిస్కస్డ్. ఇప్పుడు యూపీసీలో ఒక ఎస్సే ఇచ్చాడంటే అది ఈ మధ్యన ఎప్పుడో కరెంట్ అఫైర్స్ లో నలిగే ఉంటుంది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రజెంట్ మనం ఫేస్ చేస్తున్న ఎయిర్ పొల్యూషన్ పైన ప్రాబ్లం ఏంటి? ప్రజెంట్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, ఏరోసోల్ పొల్యూషన్ ఒకటి, సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ ఒకటి. సో ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. సో దాని గురించి కొద్దిగా మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ది కాజ్ అండ్ ఎఫెక్ట్. Cause and effect. What causes air pollution? What are the effects of air pollution? అర్థమైందా? అదేంటి సార్ మేము ఇక్కడ వాట్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్ అంటే మేము అక్కడ రాసేసినాం సార్, వై ఈజ్ ఎయిర్ పొల్యూషన్ అంటే మేము అక్కడ రాసేసాం సార్ అంటే అక్కడ మీరు రాస్తే మాక్సిమం ఒక లైన్ రెండు లైన్లో రాసుంటారు. ఇక్కడ డీటెయిల్ గా రాయండి కాజ్ అండ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ది సోషియో ఎకనామిక్ పొలిటికల్ హిస్టారికల్, లేదా దీన్ని కొంచెం నేను స్టాండర్డైజ్ చేస్తాను, ఒక్కసారి వెయిట్ చేయండి. హిస్టారికల్, geographical, socio లేదా ఇక్కడ కల్చరల్, సోషియో ఎకనామిక్, పొలిటికల్ ఫ్యాక్టర్స్. అంటే ఎయిర్ పొల్యూషన్ కి హిస్టారికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎయిర్ పొల్యూషన్ కి జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎయిర్ పొల్యూషన్ కి కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎయిర్ పొల్యూషన్ కి సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎయిర్ పొల్యూషన్ కి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏంటి. సో ఇవన్నీ రాయాలి. అర్థమైందా? ఎనీ డౌట్స్ అండి ఇందులో? ఏం రాసి వచ్చిందో ఏంటి? భోగి జనతా కార్యాలయంలో చెప్తారు కదండి, ఏం చూడలేదా సినిమా? దీపావళి ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ ది ఫెస్టివల్ ఆఫ్ సౌండ్ అని చెప్పి వాడే పక్క రోజు తపాసాలు పెడతారా? రైట్, ఇవి అయిపోయినాయా? డబ్ల్యూ క్వశ్చన్స్ ఏం చెప్పాలి నీకు దాంట్లో? అంటే ఏం రాస్తావు అబ్బా? వాట్ ఈస్ ఎయిర్ పొల్యూషన్? ఆన్సర్ రాయి. అవును, మీకు అక్కడ డౌట్ ఏమొచ్చింది? డెఫినిషన్ రా. అయిపోయిందా? నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత లోకల్, రూరల్, అర్బన్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కాజ్, ఎఫెక్ట్స్ అండ్ ప్రికాషన్స్. అంటే ఏంటి? లోకల్ లెవెల్లో ఏ కాజ్ అయింది, ఏం ఎఫెక్ట్ అయింది, మీరు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి. స్టేట్, రీజనల్ అంటే స్టేట్ లెవెల్ తీసుకోండి. అంటే స్టేట్ రీజనల్ అంటే మీరు రాయలసీమ లెవెల్ తీసుకోవచ్చు, లేదా స్టేట్ లెవెల్ తీసుకోవచ్చు. అర్థమైంది? స్టేట్ లెవెల్లో మీ కాజ్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి. తర్వాత ఏంటి? నేషనల్ లెవెల్. నేషనల్ లెవెల్లో మనకి ఏమున్నా ఎయిర్ పొల్యూషన్ పైన
స్టేట్ లెవెల్లో అంటే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, నేషనల్ లెవెల్లో నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏంటి యునైటెడ్ నేషన్స్ ఓజోన్ ప్రొటెక్షన్, ఇవన్నీ మాంట్రియల్ ప్రోటోకాల్, ఇట్లాంటివన్నీ. అదేంటి ఓజోన్ ప్రొటెక్షన్, మాంట్రియల్ మాంట్రెక్సా? మాంట్రెక్స్ రామ్సెస్ వెట్లాండ్ కన్వెన్షన్. సో ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? లాస్ట్ కనిపిస్తుంది కదండి ఇక్కడ రాస్తే నేను. సెకండ్ వన్, స్క్రూటినీ ఇన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ప్రకారం మీరు దాన్ని క్వశ్చన్ చేయడం. అంటే ఏంటి, మన కాన్స్టిట్యూషన్ లో ఈ ఎయిర్ పొల్యూషన్ కి అగెనిస్ట్ గా ఏమేమి ఉన్నాయి, అర్థమైందా? వాటి గురించి మీరు క్వశ్చన్ చేయడం. అంటే ఎయిర్ పొల్యూషన్ చేయడం ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 కి అగెనిస్ట్ అని చెప్పి ఏదైనా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటే ఇక్కడ దీని ఏంటి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా ఉంటే గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ డ్రాబ్యాక్స్ కూడా, ఇంక్లూడ్ చేయొచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ డ్రాబ్యాక్స్. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 7 స్టెప్స్ ఏవైతే ఉంటుందో ఈ 7 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇంకా దీనికి మించి ఏ ఎస్ఏలోనూ ఆలోచించలేదు. అండ్ దిస్ ఈస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. అంటే మనం ఏ టాపిక్స్ అయితే కవర్ చేయాలనో అన్ని టాపిక్స్ పైనుంచి కింద కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. చాలా మందికి నేను ఎయిర్ పొల్యూషన్ లో 1000 to 1250 వర్డ్స్ రాయాలి సార్ అని చెప్పి అన్నప్పుడు చాలా మంది అబ్బా అంత రాస్తామా అని చెప్పి మీకే క్వశ్చన్ వచ్చింటుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ మనం ఏవేవైతే టాపిక్స్ అండర్లైన్ చేసుకున్నామో ఈ టాపిక్స్ పైన ఒకటోటే మనం కానీ డిస్కస్ చేసుకుంటూ పోతే రాయలేమా? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ క్వశ్చన్స్ పైన మీరు ఒక 100 వర్డ్స్ రాయలేరా అండి? రాస్తారా రాయలేరా? సో ఇక్కడ ఒక 100. ఎవల్యూషన్ ఆఫ్ ది టాపిక్ పైన ఇక్కడ రాయలేరా 100 వర్డ్స్? హిస్టారికల్. అసలు మనం ఎందుకు ఏంటి అక్కడ హిస్టారికల్ అంటే ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి ఎందుకు హిస్టారికల్, ఇక్కడ హిస్టారికల్ అంటే రీజన్స్ ఆఫ్ హిస్టారికల్. అందుకని నేను అక్కడ హిస్టారికల్ ఎవల్యూషన్ రాయలేదు. నేను అక్కడ ఎవల్యూషన్ పైన ఒక 100 వర్డ్స్ రాయలేరండి మీరు? బ్రహ్మాండంగా రాస్తారు. ఇప్పుడు కాంటెంపరీ నీడ్ అసలు ఎందుకు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం, దీనిపైన ఒక 100 వర్డ్స్ రాయలేరా? రాస్తారా రాయలేరా అండి? రాయొచ్చు. కాజ్ అండ్ ఎఫెక్ట్స్ పైన ఒక 200 వర్డ్స్ రాయలేరా? నన్ను అడిగితే అక్కడ నీట్ గా మీరు 300 వర్డ్స్ కూడా రాయొచ్చు, 300 400 కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 200 అనుకుందాం, వరస్ట్ పాసిబుల్ కేసు. ఎయిర్ పొల్యూషన్ కాకుండా ఏదో భయంకరమైన ఎస్ఏ ఇచ్చేసినారు, ఆ ఎస్ఏకి మీకు ఏదో డిఫికల్ట్ అనిపించింది 200 రాస్తున్నారు. హిస్టారికల్, జాగ్రఫికల్, కల్చరల్, సోషియో ఎకనామిక్, పొలిటికల్ ఒక్కొక్క దానికి 50 50 50 50 50 50 వేసుకున్నా 1 2 3 4 5 6 ఎంత అండి? ఇక్కడ 300 వర్డ్స్. రాస్తారా రాయలేరా? 50 వర్డ్స్ చిన్న పిల్లోడు కూడా రాస్తాడు. నెక్స్ట్ లోకల్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. ఇక్కడ ఒక 50 అనుకుందాం, ఇక్కడ ఒక 50 అనుకుందాం, ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50. రాస్తారా రాయలేరా? సో టోటల్ ఎంత ఇక్కడ? 200. లాస్ట్ లో స్క్రూటినీ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఏదో ఒక ఇష్యూ అంటే గవర్నమెంట్ ఎంత లేదనుకున్నా దానిపైన ఒక 3-4 స్కీమ్లను చేసింది. ఒక స్కీము దాని డ్రాబ్యాక్, ఒక స్కీము దాని డ్రాబ్యాక్, అట్లా 2 రాస్తున్నారు అనుకుందాం. అండ్ కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే మళ్ళీ సోషలిజం, అదే ఫండమెంటల్ రైట్స్ అవి ఇవి రాసుకుంటా. ఇక్కడ మీరు కళ్ళు మూసుకొని, అంటే మీకు ఇంకా పాలిటీ అవ్వలేదు కాబట్టి చెప్తున్నా, కళ్ళు మూసుకొని ఇక్కడ 200 వర్డ్స్ ఊరికేనే రాయొచ్చు. 200 వర్డ్స్ ఊరికేనే రాయొచ్చు కళ్ళు మూసుకొని. ఇప్పుడు ఓవరాల్ గా ఎంత ఏంటంటే 100, 200, 300, 500, ఇక్కడికి 800, 1000, 1200. మళ్ళీ దీంట్లో మీరు కొంచెం ఇంట్రో కంక్లూజన్ కూడా యాడ్ చేసుకున్నారంటే 1250 వర్డ్స్ ఈజీగా వస్తుంది. మధ్యలో మీరు ఏడన్నా కొద్దిగా కంటెంట్ పెంచిన, నేను ఇక్కడ వేసిన వర్స్ట్ కంటెంట్ అంటే మీ కంటెంటే లేదు, ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ పోయినారని మాత్రమే నేను అజ్యూమ్ చేసుకుంటాను. అదే మీరు ఇంకొంచెం గాన బలంగా కానీ రాస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1400 వర్డ్స్ కళ్ళు మూసుకొని రాయొచ్చు. అందుకని 1400 రాయొద్దండి, 1200కే రెస్ట్రిక్ట్ అవ్వండి. మీ కంటెంట్ ఎక్కువ వచ్చినా సరే యూ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు ది 1200 వర్డ్స్. అంతకు మించి మీరు దీనిపైన ఫోకస్ చేయొద్దండి. చాలా చాలా ఇంపార్టెంట్. చేసినారంటే మీరు నెక్స్ట్ ఇచ్చే టైంలో తినేస్తున్నారు మీరు. అర్థమైందా? మీరు అనుకోవచ్చు సార్ నేను ఇక్కడ రాయడం వల్ల నాకు 2-3 మార్క్స్ పెరుగుతాయి సార్ అని. ఈ 2-3 మార్క్స్ కోసం పక్కన ఒక 10 మార్కులు పోగొట్టుకుంటున్నారు, 10-20 మార్కులు కూడా పోగొట్టుకుంటున్నారు మీరు. రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు 1250 వర్డ్స్ అట్ మాక్సిమం.
మీ వర్డ్స్ 1250 వర్డ్స్ కన్నా దాటకూడదు. మీకు కంటెంట్ వస్తాన్నా కూడా దాటద్దండి. అక్కడికి క్లోజ్ చేసి ఆపేసేది. ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసిన ఈ 7 పాయింట్స్ లో మీకు ఎక్కడైనా సార్ మనం ఈ ఏరియా మనం వదిలేసాము, ఈ ఏరియా మనం డిస్కస్ చేయలేదు, ఈ ఏరియా మనం ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనుకునే ఏరియాస్ ఏమైనా ఉన్నాయండి దీంట్లో? అదే దీంట్లో వచ్చేస్తుంది కదా. ఇంట్రో వే ఫార్వర్డ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది కూడా చెప్పాలనుకుంటే ఇంకంతే. ఇంకా ఆల్రెడీ ఈ గవర్నమెంట్ స్కీమ్స్ డ్రాబ్యాక్స్ అంటే ఆటోమేటిక్ గా దానికి సజెషన్స్ కూడా వస్తాయి అక్కడే. మెచ్యూర్డ్గా ఇందులో ఏంటండి అదేంటి సైన్స్ అండ్ టెక్నాలజీ? ఇదిగో ఈడ స్క్రూటినీ ఇన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ దాంట్లోనే వస్తాయి అంతా. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎయిర్ పొల్యూషన్ మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఎక్స్పెరిమెంటల్ సెటప్స్ ఏం లేదు. గవర్నమెంట్ పాలసీస్ తీసుకొచ్చి ఫారెస్ట్లు పెంచాలి, గవర్నమెంట్ పాలసీస్ తీసుకొచ్చి మన వెహికల్స్ యొక్క పొల్యూషన్ చేస్తున్నాయి కదా BS6 నామ్స్, వాటిని తీసుకురావాలి. గవర్నమెంట్ పాలసీస్ తీసుకొచ్చి మన ఫ్యాక్టరీ యొక్క పొల్యూషన్ ని తగ్గించాలి. అవన్నీ ఇక్కడ వస్తాయి. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఏంటి? మీరు ఆ BS6 నామ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడే రాయాలి. BS6 నామ్స్, మళ్ళీ ఇంకోటి అది ఏంటి అవి ఇవ్వండి ఏంటండి, స్క్రాపింగ్ ఆఫ్ వెహికల్స్ మోర్ దాన్ 10 years ఇట్లాంటివి అవుతున్నాయి, అవన్నీ ఇక్కడే వస్తాయి, లాస్ట్ లో వస్తాయి. అందుకే నేను చెప్పింది ఇక్కడ 200 వర్డ్స్ ఈజీగా రాయొచ్చాను. ఇక్కడ కానీ మీరు కరెక్ట్ గా రాస్తే 500 వర్డ్స్ ఇక్కడే రాయొచ్చు. మీరు 500 పదాలు ఈ లాస్ట్ 7 పాయింట్ లోనే కళ్ళు మూసుకొని రాస్తారు మీరు. కానీ ఎందుకు లేని మరి నేను చెప్తే ఓవర్ గా ఉంటుందని చెప్పి చెప్పలేదు. కానీ చాలా మంది ఇక్కడ కానీ ఇక్కడ ఈ పైన 6 దాంట్లో ఎక్కడన్నా షార్టేజ్ వస్తే వాళ్ళు ఆ 6 ని ఎక్కడ కవర్ చేస్తారంటే 7th దాంట్లో కవర్ చేసేస్తారు. కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకొచ్చేసి వాళ్ళు ఆ స్కీమ్స్ దాని డ్రాబ్యాక్స్ రాసుకుంటా ముందుకెళ్ళిపోతారు. ఈజీగా 500 వర్డ్స్ తీసుకెళ్తారండి ఇక్కడ. కానీ అంతవరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఈ పర్టికులర్ ప్రాసెస్ లో మనకు అన్ని నీట్ గా కవర్ అయినాయి, ఎక్కడ ఏది మిస్ కాలేదు. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఎస్సేకి ట్రై చేద్దామా? ఏదైనా ఇంకో ఎస్సేకి మీరే చెప్పండి, ఏ ఎస్సేకి ట్రై చేద్దాం? ఈ పర్టికులర్ ఈ మెథడ్ ఏదైతే ఉంటుందో, ఈ మెథడ్ దేనికి పనికి వస్తుంది అంటే క్లియర్ గా చెప్తున్నాను. ఈ మెథడ్ ఫర్ ఆల్ సోషల్ ఎస్సేస్, అన్ని సోషల్ ఎస్సేస్ కి, ఫర్ ఆల్ సైన్స్ ఆర్ టెక్నికల్ ఎస్సేస్, అన్ని సైన్స్ ఆర్ టెక్నికల్ ఎస్సేస్ కి, అండ్ ఎన్వైరన్మెంటల్ ఎస్సేస్, వీటన్నిటికీ ఇది పనికొస్తుంది. ఫిలసాఫికల్ ఎస్సేస్ కి ఇది పనికిరాదు. ఫిలసాఫికల్ ఎస్సేస్ కి మెథడ్ పనికిరాదు. క్లియర్ గా చెప్తున్నాను. అంటే అన్నిటికీ వచ్చేస్తుంది. ఇంకా మీరు ఎగ్జామ్ హాల్లోకి పోయి తొడగొట్టినారంటే యూపీఎస్సీ ఆఫీస్ లో మెరుపులు రావాలని చెప్పి ఇట్లాంటివన్నీ నేనేం చెప్పాను. సింపుల్ గా దేనికి వర్కౌట్ అవుతుందో కూడా చెప్తాను. ఏవేవి? సోషల్ ఎస్సేస్, టెక్నికల్ ఎస్సేస్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఎస్సేస్. వీటికి వరకే ఈ మెథడ్ పనికొస్తుంది, స్టాండర్డ్ మెథడ్. ఈ మెథడ్ లో కంపల్సరీగా మీరు ఎంత వరస్ట్ స్కోర్ అనుకున్నా కూడా 75+ కొడతారు. అవుట్ ఆఫ్ 125 ఈచ్ ఎస్సే 125 లో 75+ ఈజీగా క్రాక్ చేస్తారు మీరు. అర్థమైందా? ఎనీ డౌట్స్ అండి ఇందులో? ఎనీ డౌట్స్ అండి ఇందులో? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు ఇంకొక ఎస్సే తీసుకుందాం. ఆ ఎస్సే తీసుకొని దానిపైన మళ్ళీ ఒక్కసారి ఈ 7 steps తోనే ఒకసారి మళ్ళీ చూద్దాం. వాట్ ఈస్ దట్ న్యూ ఎస్సే అంటే, సెవెన్ స్టెప్స్ రాసుకున్నారు కదా, అన్ని ముందర పెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఈ ఎస్సే, ఇది మీ ఎస్సే. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్.
నెక్స్ట్ దీంట్లో దీన్ని మనం ఒక మెథడ్లోకి వెళ్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి? ఎస్ఏ తీసుకున్న తర్వాత ఎస్ఏ మనం ఎలాగో చూస్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ? యో అన్నిటికన్నా ముందు కీవర్డ్స్ ఐడెంటిఫై చేయడం. కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయండి ఇక్కడ? సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ సొల్యూషన్ ఆల్ ప్రాబ్లమ్స్. ఈ 3 కీవర్డ్స్ అంటే ఏంటి? అన్ని ప్రాబ్లమ్స్ కి సైన్స్ అండ్ టెక్నాలజీనే సొల్యూషన్ అంట. ఇది వాడు ఎస్ఏ. వాడు ఇక్కడ మీకేం ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తే ఎస్ఏ మారిపోతుంది. మళ్ళీ ఈ క్వశ్చన్ మార్క్ వాడు ఇవ్వకపోవడాన్ని బట్టి మీ ఎస్ఏ యొక్క ఫేస్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్ టు ఆల్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్ మార్క్. అవునా? ఏమో లేదు. ఆల్ ప్రాబ్లమ్స్ ఫుల్ స్టాప్. ఎస్, అన్ని ప్రాబ్లమ్స్ కి సైన్స్ అండ్ టెక్నాలజీనే సొల్యూషన్. సో సొల్యూషనే అన్నట్టుగా మీరు ఎస్ఏని తీసుకుపోవాలి. అదే క్వశ్చన్ మార్క్ ఉంటే అవునా అనే క్వశ్చన్ మార్క్ తోనే మీరు తీసుకెళ్ళాలి. అంతేం కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీనే సొల్యూషన్ కాదు, హ్యూమన్ యాటిట్యూడ్ కూడా సొల్యూషనే అనేది కూడా మీ ఎస్ఏలో ఇంక్లూడ్ చేసుకుంటే ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు దీంట్లో? మీరు డబ్ల్యూ క్వశ్చన్స్ దేనికి ఇస్తారు? డబ్ల్యూ క్వశ్చన్స్ దేనికి ఇస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీకేనా? ప్రాబ్లమ్స్ కి కూడా వెయ్యాలి. ప్రాబ్లమ్స్ కి కూడా వేయాలి. వాట్ ఆర్ ప్రాబ్లమ్స్? ప్రాబ్లం అంటే ఏంటండి ప్రాబ్లం అంటే? చిన్నప్పటి నుంచి అంటారు కదా, చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్ లో ఉన్నా రాజా నేను అని. ఏంటి ఆ ప్రాబ్లమాటిక్ కండిషన్? సిచ్యుయేషన్స్ విచ్ మేక్ యూ tough situations, sir. Tough situations. What are tough situations then? Conditions which are not normal or conditions which make you uncomfortable. దాని ప్రాబ్లం సార్. ప్రాబ్లం అనేది ఏంటంటే మీరు ఏ సిచ్యుయేషన్ లో అయితే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారో దాని ప్రాబ్లం అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ కి వెంటిలేషన్ లేదనుకున్నాం. అరే ఈ రూమ్ లో హీట్ ప్రాబ్లం ఎక్కువ రాదు అంటే ఏంటి? హీట్ అనేది మీకు అక్కడ అన్కంఫర్టబుల్. అర్థమైందా? అది లీకేజెస్ ఉన్నాయి అనుకోండి. అరే ఈ రూమ్ లో వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉంది. అది ఈ రూమ్ లో పేయి తిరుగుతుంది అనుకోండి. అప్పుడు ఏమంటాం దాన్ని? గోస్ట్ ప్రాబ్లం అంటాం. అర్థమైందా? సో అది సో ప్రాబ్లం అనేది ఏంటంటే సంథింగ్, ద సిచ్యుయేషన్ విచ్ మేక్స్ యూ అన్కంఫర్టబుల్. నెక్స్ట్ ఫస్ట్ దీనిపైన ఏం వేస్తామండి? డబ్ల్యూ క్వశ్చన్స్ వేస్తాం. దీనిపైన సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వేస్తాం, ఆల్ ప్రాబ్లమ్స్ పైన వేస్తాం. సెకండ్ ఏంటి? అసలు ఎందుకు ఎవల్యూట్ అయింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, అందువల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ టాపిక్ ని గుర్తు పెట్టుకొని చెప్పండి, ఏది పడితే అది చెప్పొద్దండి. ఎస్, ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి దాన్ని మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సాల్వ్ చేస్తాను. ముందు మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ కోసం ఏ టెక్నాలజీ వచ్చింది? ఎవల్యూషన్ ఆఫ్ ది టాపిక్. మూడోది ఏంటి? కాంటెంపరీ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఏంటి కాంటెంపరీగా మనం ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుంది? కరోనా, డిఫెన్స్. మామూలుగా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏమేమి రాస్తారంటే మెడిసిన్, సోషల్ ఆర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు స్కూల్కి రాకుండా ఇంట్లో పిల్లలు కూర్చొని చదువుకుంటున్నారు కదా, దేనివల్ల? కరోనా వల్ల. నెక్స్ట్ డిఫెన్స్, ఇంకా ఎకానమీలో కూడా ఇప్పుడు జపాన్ లో ఏం రిసోర్సెస్ ఉన్నాయి, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు బాగా డెవలప్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకుంటే చాలా ర్యాపిడ్ గా ముందుకు పోతున్నారు. నెక్స్ట్ ఇంకా ఈ డిఫెన్స్ అని చెప్పడం కన్నా ఇక్కడ పొలిటికల్ అని చెప్పచ్చు. పొలిటికల్, అర్థమైందా? సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో మనం కాంటెంపరీ ఇంపార్టెన్స్ చూస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి? కాజ్ అండ్ ఎఫెక్ట్స్.
ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ ఇది చాలా ఇంపార్టెంట్. కాజ్ అండ్ ఎఫెక్ట్స్ అంటే దేని కాజు దేని ఎఫెక్ట్స్ రాస్తారు? కాదు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది అనే కాజ్ అనేది ఒకటి. ఎఫెక్ట్స్ అనేది ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు ఉంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మనం సైన్స్ తో ఓవర్కమ్ చేస్తాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. రెక్లెస్ క్రియేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ది ఓవర్ కాన్ఫిడెన్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కాజ్ అండ్ ఎఫెక్ట్స్ అని రాయండి. ఒక్కోసారి సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. సెల్ ఫోన్ ఉంది, దాని పరిస్థితి ఏంటి? రీసెంట్లీ ఇన్ వన్ స్కూల్ అండి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, సెకండ్ క్లాస్ కిడ్ has been caught in school while watching porn. సెకండ్ క్లాస్ పిల్లవాడు పాన్ చూస్తే స్కూల్లో దొరికాడు. ఏంటి పరిస్థితి? అది ప్రాబ్లమా సొల్యూషనా? అదొకటి. నెక్స్ట్ అన్ని డిస్కస్ చేస్తాం మామూలుగా. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటి? కాజ్ అండ్ ఎఫెక్ట్స్ తర్వాత హిస్టారికల్, కల్చరల్, ఇంకా జాగ్రఫికల్, సోషియో ఎకనామిక్, పొలిటికల్ ఫ్యాక్టర్స్. ఇంక ఇది రాయగలరా? సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టారికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, కల్చరల్ ప్రాబ్లమ్స్ ఏంటి, సోషల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, లేదు పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, అవన్నీ. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సోషల్ ప్రాబ్లమ్స్, హిస్టారికల్ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తుంది? ఎట్లా సాల్వ్ చేసిందండి? ఫస్ట్ టైం గన్ పౌడర్ కనుక్కోవడం వల్ల కంప్లీట్ గా అసలు వార్ యొక్క ఫేజే మారిపోయింది, డిస్ట్రక్షన్ ఎక్కువైపోయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు మెడిసిన్ లో హెల్ప్ చేసింది, అట్ ద సేమ్ టైం వార్ లో హెల్ప్ చేస్తుంది. వార్ లో హెల్ప్ చేయడం అనేది అది డిపెండింగ్ అపాన్ ద యూసేజ్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సిక్స్త్ ఏంటి? లోకల్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. సో ఇది మీరు రాయొచ్చు. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, ఇది మీరు రాయకపోవచ్చు, ఇది ఇంకా క్వాలిటీ అవ్వలేదు కాబట్టి మీరు దాన్ని రాయలేకపోవచ్చు. కానీ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ తో బ్యాక్ డ్రాప్ తో మనం దాన్ని చెక్ చేయాలి. అర్థమైందా? ఇవన్నీ కాకుండా యాజ్ యూజువల్ వచ్చేది ఏంటంటే ఇంట్రో ఒకటి ముందర, కంక్లూజన్ ఒకటి లాస్ట్ లో. కంక్లూజన్ ఆర్ వే ఫార్వర్డ్. అర్థమైందా? దిస్ ఈస్ ది ఫ్లో ఆఫ్ యువర్ ఎస్సే. ఈ మారి ఉండాలి మీ ఎస్సే ఫ్లో. అర్థమైందా? కాలేదండి? నెక్స్ట్ ఇది యాజ్ యూజువల్. నేను ఇక్కడ మన ఇంట్రో కంక్లూజన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దట్ ఈస్ ఇన్ఎవిటబుల్, రాయాల్సిందే కంపల్సరీగా. సో అందువల్ల నేను దాని గురించి ఏం మాట్లాడలేదు. మీరు కావాలంటే ఇంట్రోలో ఏదైతే డిస్కస్ చేసుకుంటారో దాన్నే కంక్లూజన్ లో కూడా పెట్టచ్చు, తప్పులేదు. కానీ ఈ మధ్యలో మీరు ఏది రిపీట్ చేసినా సరే, అది ఏది రాసినా సరే అది మళ్ళీ రిపీట్ చేయదు. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినాం కదా, ఈ 7 దాంట్లో మామూలుగా మీరు ఎట్లా రాయాలంటే ఎస్సే పేరా వైజే రాయాలి. ఎస్సే మస్ట్ బి రిటన్ ఇన్ పేరాస్. అదే మీరు ఎస్సేలో ఏదైనా పాయింట్స్ చెప్పాలనుకుంటే, సార్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ ఎయిర్ పొల్యూషన్, ఫస్ట్ వన్ డిఫారెస్టేషన్, సెకండ్ వన్ వెహికల్ పొల్యూషన్, థర్డ్ వన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అని చెప్పి 1, 2, 3 రాయొచ్చు, తప్పులేదు. అంతేగాని మీ ఎస్సే యాజ్ సచ్ పేరాలానే ఉండాలి. యువర్ ఎస్సే మస్ట్ బి. అండ్ థర్డ్ ఇక్కడ పార్ట్ సి ఏంటి? ప్రజెంటేషన్. పార్ట్ సి ఏంటి? ప్రజెంటేషన్. చాలా ఇంపార్టెంట్. మస్ట్ బి ఇన్ పేరా. కంపల్సరీగా పేరాస్ లోనే ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, పేరాస్ లోనే ఉండాలి. అండ్ ఈచ్ పేరా మస్ట్ have one concept of 5 to 6 lines or 50 words. అర్థమైందా? ఒక పేరాలో ఒక కాన్సెప్టే డిస్కస్ చేయాలి. 2-3 కాన్సెప్ట్లు తీసుకొచ్చి ఒక పేరాలో రాయకూడదు. అర్థమైందా? ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ పొల్యూషన్ గురించి రాస్తాను, ఒక పేరాలో వెహికల్ పొల్యూషన్ రాయాలి.
వెహికులర్ పొల్యూషన్ BS6 నామ్స్. ఇంకొక పేరాలో ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఇంకొక పేరాలో ఇంకోటి. అంటే ఒక పేరాలో మీరు ఒక టాపిక్ తీసుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరాలో వెహికులర్ పొల్యూషన్ అని చెప్పి మీరు ఆ పేర రాస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ వెహికులర్ పొల్యూషన్ అండర్లైన్ చేయాలి. అంటే ఏంటి, నేను ఈ పేరాలో వెహికులర్ పొల్యూషన్ ని డిస్కస్ చేయబోతున్నా. మధ్యలో మీకు వచ్చేది ఏంటంటే BS6 నామ్స్, దాన్ని ఒకసారి అట్లా అండర్లైన్ చేయాలి అంతేగాని పేరాలో మీకు కనిపించిందంతా అండర్లైన్ చేయాలి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అండర్లైన్ చేయతాడు. శ్రావణ్ మాదిరిగా చింపి పారేసి మీ మొహాన్ని వేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం చాలా ఇంపార్టెంట్ గా. కంపల్సరీగా మీరు ఆ టాపిక్ లో దేని గురించి వస్తే, అంటే ఆ పేరాలో ఏ కాన్సెప్ట్ నోతే లేదా ఏ టాపిక్ నోతే డిస్కస్ చేస్తున్నారో ఆ టాపిక్ కి ఒక అండర్లైన్ చేయండి. డబుల్ అండర్లైన్ చేసినా పర్లేదు, ఇంకు మార్చొద్దండి, టైం చాలు. మీరు ఇంకో పెన్ ఎత్తుకునే లోపల ఎత్తిపోతుంది మొత్తం. రాయండి, అక్కడే అండర్లైన్ చేసి ముందుకు వెళ్ళిపోండి. BS6 నామ్స్ అంటే దాన్ని ఒక అండర్లైన్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఒక పేరాలో ఒకటి లేదా రెండే అండర్లైన్లు ఉండాలి, అంతేగాని పేరా అంతా ఇంపార్టెంట్ కదా అని చెప్పి అంతా అండర్లైన్ చేయొద్దండి, కొట్టి పారేస్తారు. నేను చూస్తున్నాను, అసలు ఏదో నామకే వస్తే అండర్లైన్ చేసి ఇస్తున్నారు, అదంతా వర్కౌట్ కాదు ఇంకా. అర్థమైందా? ఒక పేరాలో ఒక కాన్సెప్టే డిస్కస్ చేయాలి. ఒకవేళ ఆ కాన్సెప్ట్ కానీ పెద్దదైంది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే కాన్సెప్ట్ లో 2 వేరియేషన్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఒక పేరాలో ఒక పాజిటివ్ వేరియేషన్, ఇంకో పేరాలో నెగిటివ్ వేరియేషన్. అర్థమైందా? ఒక పేరాలో పాజిటివ్ వేరియేషన్, ఇంకో పేరాలో నెగిటివ్ వేరియేషన్, అట్లా చూపించాలి. నెక్స్ట్, అర్థమైందా? ఈచ్ పేరా మస్ట్ హ్యావ్ వన్ కాన్సెప్ట్, ఈ స్టాండర్డ్ లైన్. నెక్స్ట్, డయాగ్రామ్ ఇఫ్ నెసెసరీ. ఇష్టం వచ్చినట్టు డయాగ్రామ్స్ వేయద్దండి, టైం తినేస్తారు. డయాగ్రామ్స్ ఇఫ్ నెసెసరీ, డయాగ్రామ్స్ వేయండి. నెక్స్ట్ ఇంకోటి, ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాల్సిన ఇంకొక పాయింట్ ఏమంటే చాలా ఇంపార్టెంట్, చాలా మంది తప్పు చేస్తున్న పాయింట్ కూడా. ఎస్సే అనేది ఏంటంటే దిస్ ఈస్ ది సిస్టమాటిక్, లాజికల్ అండ్ సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఐడియాస్. అంటే వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇక్కడ, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే మీ ఐడియాస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. వాడు ఇక్కడ దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అండి, ఐడియాస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హీ ఈస్ నాట్ చెకింగ్ యువర్ విజడరీ ఆఫ్ వర్డ్స్. విజడరీ ఆఫ్ వర్డ్స్ స్ట్రిక్ట్లీ నో, విజడరీ ఆఫ్ వర్డ్స్ స్ట్రిక్ట్లీ నో. మళ్ళీ చెప్తానా మీకు, సార్ నేను ఇంగ్లీష్ డిక్షనరీని అంతా బై హార్ట్ చేసినాను సార్, నేను అద్భుతమైన పదాలు రాస్తాను సార్ అనుకుంటే రాసుకో, నీకు మార్క్ లేడు వాడు. నీ ఐడియా వాడికి అర్థం కావాలి, అర్థం కాలేదంటే మాత్రం మీరు ఎత్తిపోతారు. యూజ్ సింపుల్ సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్ వాడండి, సింపుల్ సెంటెన్సెస్ వాడండి. అర్థమైందా? అండ్ నో డెకరేటివ్ స్టైల్. డెకరేటివ్ స్టైల్ ఆర్ పోయటిక్ స్టైల్, పోయటిక్ స్టైల్ కానీ డెకరేటివ్ స్టైల్ కానీ మనకొద్దు. సింపుల్ అండ్ స్ట్రైట్, సింపుల్ గా ఉండాలి సెంటెన్స్, స్ట్రైట్ గా ఉండాలి సెంటెన్స్. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పాయింట్ బ్లాంక్ గా చెప్పాలి, అంతేగాని నేను రాయినై పుట్టాను గగనానికి, దేవినైపోతాను గమనానికి అని చెప్పి ఇట్లాంటి పనికిమాలిన సామెతలన్నీ రాయొద్దండి. ఆ సామెతలు అంటే గుర్తొచ్చింది, అది కూడా చెప్తాను. సో ఇట్లాంటి వాడికి అర్థం కాని కవిత్వాలు రాయొద్దండి, ఎందుకంటే ఈ ఎస్సే అనేది మీ కవిత్వాల పరీక్ష కాదు. ఎస్సే ఈజ్ నాట్ ది ఎగ్జామ్ ఆఫ్ యువర్ పోయట్రీ స్కిల్స్ ఆర్ విజడరీ ఆఫ్ వర్డ్స్. ఇట్ ఈస్ ద ఎగ్జామ్ టు చెక్ హౌ మచ్ అండర్స్టాండింగ్ యూ హ్యావ్ రిగార్డింగ్ ఏ పర్టికులర్ ఐడియా. ఒక ఐడియా పైన నీకు ఎంతవరకు అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పి చెక్ చేయడానికి ఎస్సే. సింపుల్ గా ఉండాలి, నీ ఐడియా స్ట్రైట్ గా ఉండాలి. నెక్స్ట్ మూడోది, సరే ఫోర్త్, చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే సార్ కెన్ వి స్టార్ట్, షుడ్ వి స్టార్ట్ అన్ ఎస్సే విత్ ప్రావర్బ్, ప్రావర్బ్ లేదా కోట్స్. లేదా అనెక్డోట్స్, అనెక్డోట్స్ లేదా షార్ట్ స్టోరీ అనుకోండి.
ఇట్లా మేము స్టార్ట్ చేయాలన్నా కంపల్సరీగా ప్రావర్బ్ రాయాలంటే యువర్ కన్వీనియంట్. రాస్తే రాయండి, లేదంటే పోండి, ఇష్యూ లేదు. అర్థమైందా? కాంట్రవర్షియల్ ప్రాబ్లమ్ జోలికి పోవద్దండి. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ గో ఫర్ ది కాంట్రవర్షియల్ ఏరియాస్. మీరు మామూలుగా ఏం చేస్తారంటే ఒక చిన్న బుక్ ఒకటి పెట్టుకోండి, ఒక పాకెట్ బుక్ ఒక వస్తుంది కదా చిన్నది, ఒక 5 రూపీస్ 10 రూపీస్ బుక్ ఒకటి వస్తుంది. ఆ బుక్ లో ఏం చేస్తారంటే మీరు ఎగ్జామ్ చదువుతున్నప్పుడు ఏదైనా మంచి ప్రావర్బ్ మీకు అనిపిస్తే ఆ ప్రావర్బ్ అక్కడ రాసేస్తారు, అక్కడ రాసి పెట్టుకోండి. అంటే ఎడిటోరియల్ చదువుతున్నాం, చీచి అట్లాంటి పాడు పనులన్నీ మేము చేయం సార్ అంటే తప్పదు, చేయాలి. ఎడిటోరియల్స్ చదువుతున్నప్పుడు లేదా ఏదైనా నావెల్స్ చదువుతున్నప్పుడు మీకు ఏదైనా అరే ఈ ప్రావర్బ్ బాగుందిరా అని చెప్పి మీకు అనిపించినప్పుడు రాసేస్తుంది. అర్థమైందా? అండ్ ఈ ప్రెజెంటేషన్ లో కొంతమంది బాగా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దిల్ స్టార్ట్ ఎ కాన్వర్సేషన్ లైక్ ఎ స్టోరీ. ఇది మీకు నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే అడ్వాన్స్డ్ లెవెల్ అండి. మళ్ళీ చెప్తున్నా, ఈ అడ్వాన్స్ లెవెల్లో మాకు ఎక్కువ మార్కులు వస్తాయి సార్ అంటే రావు. మీకు 1 మార్కో 2 మార్కులో ఎక్కువ రావచ్చునేమో తప్ప 1-2 మార్కుల కోసం రాని స్కిల్ ట్రై చేస్తే రిస్క్ లో పడతాయి. అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే ఫస్ట్ వన్ కాన్వర్సేషన్, సెకండ్ వన్ స్టోరీ టెల్లింగ్. ఇది అడ్వాన్స్ లెవెల్స్ అండి. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ అడ్వాన్స్ లెవెల్స్, అంత ఈజీ కాదు, ఇవి అర్థం కావాలి. ఫస్ట్ కాన్వర్సేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్సే తీసుకోండి, ఏంటిది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సొల్యూషన్ ఫర్ ఆర్ ప్రాబ్లమ్స్. అర్థమైనప్పుడు మీరు అప్పుడు ఏం చేయాలంటే ముందు 2 క్యారెక్టర్స్ తీసుకోండి, రామ్ అండ్ శ్యామ్, 2 క్యారెక్టర్స్ 2 కంట్రీస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ science and technology, I strongly believe science and technology is the way for there are 2 countries, there are 2 countries in the world. One has been richly endowed, richly bestowed with all the natural resources which are required for perfect development, but other country is completely devoid of resources or completely with a little resource. But the first country has emphasized only in the mining activity. Second country has developed itself in the areas of science and technology. The first being the African country of Nigeria, or African country of Somalia, or African country, any African country, and the second being the Japan. And here it is clearly evident that the importance or the outcome of science and development of science and technology in any area. మీకు అర్థమైందా అండి? ప్రపంచంలో 2 కంట్రీస్ ఉన్నాయంట, ఒక కంట్రీకి ఏమో కావాల్సిన నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఒక కంట్రీకి ఏమో నేచురల్ రిసోర్సెస్ లేవు. ఫస్ట్ కంట్రీ ఏమో ఆ నేచురల్ రిసోర్సెస్ ని మైన్ చేసుకుందాం, దాన్ని అమ్ముకుందాం అనే మైండ్ సెట్ లోనే ఉంది. సెకండ్ కంట్రీ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా బాగా డెవలప్మెంట్ సంపాదించింది. అర్థమైందా? ఆ సెకండ్ కంట్రీనే మనం ఈరోజు జపాన్ అని పిలుస్తున్నాం. ఫస్ట్ కంట్రీని ఈరోజు ఆఫ్రికాలో ఉన్న నైజీరియానో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోనో ఏదో కంట్రీగా చెప్పేసాడు. The first country which has bestowed with the rich natural resources is still within the problems of poverty. Second country which do not have any natural resource is the leading and the fastest developing economy, the fastest developed economy in this entire world. అని చెప్పి అంటే అక్కడ మీరు డైరెక్ట్ పబ్లిక్ ఎగ్జాంపుల్ చూపించేస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీతో ఏ కంట్రీ ఎక్కడుంది అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటే ఏ కంట్రీ ఎక్కడుంది, ఏ కంట్రీ ముందుంది అంటే, నేచురల్ రిసోర్సెస్ లేకపోయినా జపాన్ ఏమో ముందుంది బికాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నేచురల్ రిసోర్సెస్ ఉన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఆఫ్రికా వెనకాల పడిపోయింది. అర్థమైందా? అట్లా స్టార్ట్ చేసి ఇంకా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ పై నుంచి ముందుకెళ్ళిపోవాలి. ఇదొకటి, దీని అనెక్డోట్స్ అంటారు, మామూలుగా షార్ట్ స్టోరీతో స్టార్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే, ది కొరియన్ పెనిన్సులా విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ కొరియా got independence at the same time, but North Korea chose the propaganda type of education, whereas South Korea chose the free education. And now we can clearly see the result, where North Korea is completely in the poverty ridden and it has been dominated by a dictator, and South Korea is one of the South Asian tiger, one of the fastest grown economy in the world.
and it has been it has been exporting its technology to the other countries, being one of firmed its position, let us stood its position, let us stabilize its position very firmly in the world technological nations. అర్థమవుతుంది కదండి. అంటే మీకు ఇక్కడ నార్త్ కొరియా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి ఒకే టైంలో ఇండిపెండెన్స్ వచ్చింది. నార్త్ కొరియా ఏమో ప్రాపగండా టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని చూస్ చేసుకుంది, సౌత్ కొరియా ఏమో ఫ్రీ ఎడ్యుకేషన్ ని చూస్ చేసుకుంది. నార్త్ కొరియా ఇప్పటికి కూడా డిక్టేటర్ కింద నలిగిపోతుంది, సౌత్ కొరియా ఇప్పటికీ కూడా ఒక డెవలప్డ్ ఎకానమీగా దాని స్టాండ్ ని ఫర్మ్ చేసుకుంది. అట్ ద సేమ్ టైం అది ఏం చేస్తుంది, టెక్నాలజీని ఎక్స్పోర్ట్ చేస్తా అభివృద్ధిని సాధిస్తాను. అర్థమైందా? సో ఇది ఒక టైప్ ఆఫ్ అనెక్డోట్ తో ఇదొకటి. అంటే ఇక్కడ నేను క్లియర్ గా చెప్పేసిన, అంటే నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ మనకి ఇంపార్టెంట్ అని. మళ్ళీ ఇంకొకటి, రామ్ అండ్ శ్యామ్ హ్యాస్ బీన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. Ram has been stubborn towards government deciding what people to study, but Shyam always emphasizes on the free type of education. And Shyam supported the free type of education, and Shyam argued with the following points. అని చెప్పి మీ ఎస్సేని కూడా ఒక డైలాగ్ ప్లే లాగా లేదా ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ లాగా తీసుకెళ్లొచ్చు, విచ్ ఇస్ హైలీ డిఫికల్ట్. అంటే నేను అందుకని ఇది చెప్తున్నప్పుడు మీకు కంపల్సరీగా నేను అడ్వాన్స్డ్ లెవెల్ అని చెప్పే ఈ రెండు చెప్తున్నా. అర్థమైందా? అందుకని నేను మిమ్మల్ని అందరినీ ట్రై చేయమని కూడా చెప్పాను. ఆ ఏరియాస్ ఎవరెవరికైతే మాకు ఈ స్కిల్ బాగా వచ్చేసింది సార్ ఎస్ఏ, సో దట్ వీల్ వెంచర్ ఇన్ టు ద న్యూ స్కిల్డ్ ఏరియాస్ సార్ అని చెప్పి మీరు అనుకుంటారో అప్పుడు ఈ ఏరియాస్కి వెళ్ళండి. లేదంటే ఈ ఏరియాస్కి వెళ్ళొద్దండి. డు నాట్ వెంచర్ ఇన్ దీస్ ఏరియాస్. బట్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆల్వేస్ ఫెచెస్ యూ అప్రాక్సిమేట్లీ +5 మార్క్స్. 5 మార్కులు ఆల్వేస్. అంటే ఇది పక్కగా ఫెచ్ చేస్తుందా సార్ అంటే చేయదు. అంటే అవుట్ ఆఫ్ 250 మీకు ఒక 5 మార్క్స్ ఫెచ్చింగ్ లో ఉండొచ్చు. అర్థమైందా? రాని ఏరియాలోకి పోయి ఉన్న 5 మార్క్స్ కూడా పోగొట్టుకోవద్దండి. ఓకే, అడ్వాన్స్ లెవెల్. ఈ ఏరియాకి వెళ్తే వెళ్ళండి. లేదు సార్ ఇట్లా రాస్తేనే 5 మార్క్స్ ఎక్కువ వస్తాయంటే మీరు కన్వెన్షన్ స్టైల్లో కూడా మంచి పాయింట్స్ రాయండి. ఈ 5 మార్క్స్ అక్కడ మీరు బీట్ చేయొచ్చు. కన్వెన్షన్ స్టైల్లో రాస్తున్నప్పుడు కూడా ఏం గిరిజ అర్థమవుతుంది, కన్వెన్షన్ స్టైల్లో మీరు రాస్తున్నప్పటికీ కూడా మీరు కావాలి అనుకుంటే మీరు మంచి మంచి పాయింట్స్ రాయండి, తప్పులేదు. ఆ 5 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తే మీకు ఇష్యూ లేదు. కన్వెన్షన్ స్టైల్లో నేను ఈ స్టైలే రాస్తాను సార్ అని చెప్పి స్టైల్ని డెవలప్ చేసుకునే ధ్యాసలో పడిపోయి కంటెంట్ని నెగ్లెక్ట్ చేయకండి. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకొని రాయండి. ఇది అడ్వాన్స్ లెవెల్. నెక్స్ట్ 5th ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సార్ ఫ్యాక్ట్స్ మేము ఎట్లా రాయాలి? చూడండి, ఒకవేళ మీరు ఫ్యాక్ట్స్ రాస్తే ఓకే, రాయకపోయినా ఓకే, అర్థమైందా? కానీ మీ ఫ్యాక్ట్స్ ఎట్లుండాలంటే ఎస్ఏ మొత్తం ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉండాలి. అంటే మీ ఎస్ఏ అంతా ఏదో ఫ్యాక్చువల్ ఎస్ఏ అన్నట్టుగా కనపడకుండా ఎక్కడైతే రియల్ గా నెసెసరీ అవుతుందో అక్కడ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ వాడడం తప్పలేదు. ఇందాక నేను చెప్తున్నప్పుడు కూడా ఫిగర్ డయాగ్రామ్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ అన్నా. అదే ఆన్సర్స్ లో అయితే డయాగ్రామ్ కంపల్సరీగా వేయాలి, అది వేరే. కానీ ఇక్కడ మాత్రం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఫిగర్స్ అంటే ఇట్ ఇంక్లూడ్ నాట్ ఓన్లీ డయాగ్రామ్స్ బట్ ఆల్సో ఫ్లో చార్ట్స్, పై డయాగ్రామ్స్, సిగ్మా డయాగ్రామ్స్, ఎవ్రీథింగ్. ఎక్కడైతే నెసెసరీనో అక్కడ మాత్రమే వేయండి, లేదంటే వేయద్దండి, తప్పు లేదు నాకు. అర్థమైందా? పక్కాగా రాయాలని ఏం లేదు. నెక్స్ట్ ఇంకొకటి 6th. కొంతమంది చెప్తారు సార్ షార్ట్ ఫామ్స్ మేము రాయొచ్చునా? షార్ట్ ఫామ్స్ ఏవేవి రాయాలరా అంటే అబ్రవేషన్స్ కంపల్సరీగా స్ట్రిక్ట్ గా ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాటికి ఫిక్స్ అవ్వండి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ అంటే WHO, WTO, యునిసెఫ్ ఇట్లాంటివి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టిట్కో అని రాశారనుకోండి, టిట్కో మన స్టేట్, చాలా మంది తెలియదు టిట్కో అంటే ఏంటంటే, కొట్టి పారేస్తాడు. డ్వాక్రా తెలీదు, కొట్టేస్తారు. సో ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ లేదా అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తప్ప లేదు, బాగా రెప్యూటెడ్ అయినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఏవి నరేగా, MG నరేగా ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటిని తప్ప మిగిలిన వేటికి మీరు దయచేసి అబ్రవేషన్స్ రాయొద్దండి. అబ్రవేషన్స్ నో.
ఎక్సెప్ట్ ఫర్ దిస్. ప్రతిదానికి మీరు కంపల్సరీగా ఫుల్ ఫామ్ రాయాల్సిందే. డ్వాక్రా, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, తుడా, కుడా, గుడా ఇట్లాంటివి వస్తున్నప్పుడు మీరు ఏదో ఊరికైనా రాయద్దండి. పక్కన కంపల్సరీగా ఫుల్ ఫామ్ అనేది బ్రాకెట్ లో రాయండి, లేదా ఫుల్లే రాయండి, మధ్యలో హాఫ్ ఏం రాయద్దండి. ద తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేదా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హ్యాస్ రీసెంట్లీ టేకెన్ ది ఫాలోయింగ్ డెసిషన్ అని చెప్పి రాసేసేది. తుడా అని రాయద్దండి. అర్థమైందా? ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వీటి ఫుల్ ఫామ్స్ వరకు మీరు కావాలంటే అబ్జర్వేషన్ లో రాసుకోండి, తప్పలేదు. మిగిలిన వాటివి ఏదైనా సరే కంపల్సరీగా ఫుల్ ఫామ్ రాయాల్సిందే. ఫుల్ ఫామ్ మ్యాండేటరీ. ఫుల్ ఫామ్ మ్యాండేటరీ. మళ్ళీ ఉంటాయి కదండి, ఆర్బిఐ, సెబి, సార్క్, సిబిఐ, ఎస్బిఐ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో వీటివన్నిటిని ఏం చేస్తారంటే కావాలంటే ఫుల్ ఫామ్ రాయని అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ రెప్యూటెడ్, అందరికీ తెలుసు. అర్థమైందా? సో వాటిని మీరు అట్లా రాయండి. నెక్స్ట్, ఇక్కడ ఈ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, సార్ ఇట్లా ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుతామని ఎటువంటి ఫ్యాక్ట్స్ రాయొచ్చు? ఫ్యాక్ట్స్ ఏవేవరంటే గవర్నమెంట్ ఆర్ యుఎన్ గవర్నమెంట్ బ్యాక్ డేటా మాత్రమే, యుఎన్ అండ్ గవర్నమెంట్ డేటా మాత్రమే రాయాలి. వేరే డేటా మీరు రాయకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. సార్ మా టైమ్స్ వాడు సర్వే చేశాడు సార్, మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడు సర్వే చేశాడు సార్, ఈనాడు వాడు సర్వే చేశాడు సార్, హిందూ వాడు చాలా ఫేమస్ సార్, వాడు ఒక సర్వే చేశాడు సార్ అంటే అవన్నీ నాకు వద్దు. యునైటెడ్ నేషన్స్, గవర్నమెంట్ అండ్ రెప్యూటెడ్ ఎన్జిఓస్ వీటిని యాడ్ చేయొచ్చు. రెప్యూటెడ్ ఎన్జిఓస్ అంటే ఏంటి? వరల్డ్ హెల్త్ గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్, అమ్నిస్టీ ఇంటర్నేషనల్. అర్థమైందా? సో ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు, రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అంతేగాని దెర్ ఈస్ వన్ సర్వే కండక్టెడ్ బై వన్ ఆర్గనైజేషన్ బై కేఎస్ఆర్ అండ్ హీ రివీల్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ అని చెప్పి రాస్తే మాకు సంబంధం కూడా లేదని కొట్టి పారేస్తారు. అర్థమైందా? సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ లేదా గవర్నమెంట్ బ్యాక్డ్ ఆర్గనైజేషన్స్ లేదా రెప్యూటెడ్ ఎన్జిఓస్, ఈ డేటాని వరకే మీరు రాయాలి, వేరే డేటా రాయకూడదు. అర్థమైందా? నెక్స్ట్, నన్ను మళ్ళీ ఇంకొక క్వశ్చన్, నన్ను ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్. పేరెంట్స్ కూడా నన్ను చాలా మంది అడిగారు, సార్ మా వాడు హ్యాండ్ రైటింగ్ సరిగా రాయడు, మా వాడు సరిగా లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఎగ్జామ్ ఈజ్ టు చెక్ యువర్ ఐడియాస్, నాట్ యువర్ లిటరరీ స్కిల్స్ ఆర్ యువర్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. సో మీ హ్యాండ్ రైటింగ్ లెజిబుల్ అయితే చాలు, అంటే మీరు నాకు అండర్స్టాండబుల్, రీడబుల్ అయితే చాలు. అఫ్ కోర్స్ బెటర్ హ్యాండ్ రైటింగ్ విల్ ఫెచ్ యూ 1 మార్క్ ఎక్స్ట్రా, 1 మార్క్ ఎక్స్ట్రా రావచ్చు. అది మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు డెవలప్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మీరు దాని కంటెంట్ తో ఓవర్కమ్ చేసిన అదే పెద్ద విషయం కాదు. రీడబుల్ హ్యాండ్ రైటింగ్ ఉంటే చాలు. నేను కొంతమంది చూసిన, మన చంద్రుడు కూడా చూసిన, వీడు ఏం చేస్తాడంటే ఒక లైన్ లో 1 2 3 4 వర్డ్స్ రాస్తున్నాడు అంతే. కరెక్ట్ కాదు. మినిమం 8 వర్డ్స్ రాయాలి. మనం ఇచ్చే యూపీఎస్సీ మీరు రాస్తున్నటువంటి ఆన్సర్ షీట్ ఏదవుతుందో 8 వర్డ్స్ రాయాలి. 8 వర్డ్స్ ఈజ్ యావరేజ్ లిమిట్. ఒక పేజ్ లో మీకు 120 వర్డ్స్ ఉండాలి. 120 వర్డ్స్ ఇన్ ఏ పేజ్, అది రీజనబుల్ స్కిల్. అర్థమైందా? అంతకు మించి అయితే పెట్టుకోవద్దు. రీడబుల్ అయితే చాలు. అంతేగాని మీరు ఫ్లారీ హ్యాండ్ రైటింగ్ అంతా డెవలప్ చేసుకుంటామని చెప్పి అనుకుంటే వేస్ట్. అది పాయింట్ అర్థమవుతుందా? సో రీడబుల్ అయితే చాలు, హ్యాపీగా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇంకోటి, ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, గ్రామర్ గా మేము రాయడం అవసరం సార్ అంటే చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పిన సింపుల్ సెంటెన్సెస్ రాయండి అని చెప్పాను. సింపుల్ సెంటెన్సెస్ రాయండి అని చెప్పాను. ఎందుకంటే సింపుల్ సెంటెన్స్ అంటే ఏదో రాస్తే ప్రెసెంట్ టెన్స్ రాస్తారు, ఏదో పాస్ట్ టెన్స్ రాస్తారు. అంతేగాని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తారంటే
స్పెల్ ఎర్రర్స్ ఎవరు చేయరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంప్లికేటెడ్ వర్డ్ ని మీరు కానీ స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తే దట్ విల్ గో ఆన్, అదేం పెద్ద విషయం కాదు. కానీ రెగ్యులర్ ఏరియాస్ మాత్రం తప్పు చేయరు. స్పెల్ ఎర్రర్స్ అండ్ గ్రామర్, సింపుల్ టెన్స్, సింపుల్ ప్రెసెంట్, పాస్ట్, ఈ రెండింటిని గుర్తుపెట్టుకొని చాలు. సింపుల్ ప్రెసెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ దీంట్లోనే ఉండాలి మీ సెంటెన్స్ అంతా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఇంత జోలికి పోవద్దండి, మీకు అంత సినిమా లేదు, అవసరం కూడా లేదు. అర్థమైందా? సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్. ఇప్పుడు ఇది కూడా చెప్తా చూడండి. మామూలుగా మీరు ఒక ఎస్ఏ రాస్తున్నప్పుడు ఐడియల్ టైం ఎట్లా అంటే జనరల్గా చెప్తాను, అంటే ఇది నా టైం 1.5 hours లో ఐడియల్ టైం. 1.5 hours లో మీరు రాయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరపడద్దండి, మంచిగా 10 minutes పెట్టండి. 10 minutes చూసింగ్ ఎస్ఏ. ఎస్ఏని చూస్ చేసుకోవడానికి 10 minutes పెట్టండి, తప్పులేదు, పరిగెత్తాల్సిన పని లేదు. ఇంకా 10 minutes ఎస్ఏ పెట్టిన తర్వాత 1 hour బ్రెయిన్ స్టార్మ్. నేను ఇక్కడ చెప్పిన 7 steps ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్. 1 hour చేయండి, లేదు ఒక 50 minutes చేయండి, తప్పులేదు. 50 minutes బ్రెయిన్ స్టార్మింగ్ చేసి కాన్స్టెంట్ గా కొట్టాడు. లాస్ట్ 30 minutes రైటింగ్. మామూలుగా నేను స్పెండ్ చేసే టైం ఇక్కడ ఒక 5 minutes అక్కడ, అంటే బై ప్రాక్టీస్ వస్తుంది. 5 minutes స్పెండ్ చేస్తాను అంతే. అంటే ఎస్ఏని చూస్ చేసుకునేటప్పుడు 5 minutes స్పెండ్ చేస్తాను. మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఈఎస్ఏ రాస్తా, సెకండ్ మళ్ళీ ఇక్కడ 5 minutes ఆలోచించి ఈఎస్ఏ రాస్తా అనుకోద్దండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఎస్ఏని చూడండి, అంటే ఫస్ట్ సెక్షన్ చూడండి. ఆ 4 sections లో ఉండాలి. సెకండ్ సెక్షన్ పోయి టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఎందుకంటే మళ్ళీ అదే టైం వేస్ట్ మళ్ళీ సెకండ్ సెక్షన్కి వెళ్ళి నాకు చేస్తాం. అర్థమైంది? సెకండ్ సెక్షన్ లో ఏ ఎస్ఏ చూస్ చేసుకుంటాను, ఫస్ట్ సెక్షన్ లో మీకు అవసరం లేదు. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ అండి, బట్ దిస్ విల్ ఫెచ్ యూ మాక్సిమం మార్క్స్. ఏనా సార్? రైట్. సో 5 minutes అండి. నేను మామూలుగా మీకు సజెస్ట్ చేసే టైం కూడా ఎస్ఏని చూస్ చేసుకోవడానికి 5 minutes పెట్టండి, అంతకుమించి అవసరం లేదు. 55 minutes బ్రెయిన్ స్టార్మింగ్ చేయండి. ఏ చిన్న వర్డ్ ని కూడా వదలకూడదు. 55 minutes బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం, చూసుకోవడం ఎక్కడ వేస్తాను, ఓకే ఈ థాట్ వచ్చింది, ఈ 7 steps లో నేను ఏ స్టెప్ లో రాస్తాను. నేను మామూలుగా ఏం చేస్తానంటే ఎస్ఏ తిప్పేసిన తర్వాత ఈ 7 steps కి నేను లాస్ట్ పేపర్లో లాస్ట్ 3 papers ఉంటాయి కదా, మామూలుగా మనకు ఒక 32 pages బుక్లెట్ వస్తుంది. 32 pages లో మనం 8 to 9 papers రాస్తాం, యూజ్ చేస్తాం ఈజీగా. 8 to 9 papers 18 pages అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇంకా మిగిలిన కొన్ని పేజెస్ మిగిలిపోతాయి. సో లాస్ట్ లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 అని చెప్పి ఇట్లా 7 రాసుకుంటారు. రాసుకున్న తర్వాత నాకు వచ్చిన ఐడియాస్ అన్నింటినీ ఇట్లా 1 దగ్గర 2 దగ్గర 3 దగ్గర 4 దగ్గర, అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది, అక్కడ నేను ఐడియాస్ రాసిస్తాను. అర్థమైందా? ఐడియాస్ నేను ఇక్కడే నోట్ చేసేస్తాను. నాకు వచ్చిన ఐడియా నోట్ చేస్తాను. ఈ 7 steps లో ఎక్కడ వేస్తానో అక్కడ కూడా నోట్ చేసేస్తాను. అర్థమైందా? నోట్ చేసేసిన తర్వాత ఎప్పుడైతే నేను రైటింగ్ ఎత్తుకున్నప్పుడు నేను ఫస్ట్ నేను పేర రాయాలి కదా, ఫస్ట్ పేర చూస్తాను ఏవే ఐడియాస్ రాయాలి, ఓకే ఇవన్నీ రాయాలి. కీ పాయింట్స్ గుర్తుంటే నేను సెంటెన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాను. సెకండ్ పాయింట్కి వస్తాను, ఓకే ఈ ఐడియాస్ రాయాలి, ఈ ఐడియాస్ రాసుకుంటూ వెళ్ళిపోతాను. సో నాకు అప్రాక్సిమేట్ గా అక్కడ పట్టే టైం ఏవే ఉంటుంది అంటే దగ్గర ఎంత, ఇక్కడ 30 minutes, ఇన్ఫాక్ట్ 35 minutes కూడా అవుతుందండి ఒకసారి. 35 minutes కూడా అవుతుంది, పర్లేదు. నాకు ఇక్కడ నేను 55 minutes పెట్టుకుంటాను, కానీ మోస్ట్లీ నాకు ఒక 45 minutes కి నాకు అయిపోతుంది టైం. 45 minutes కి ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఇంకా నాకు థాట్స్ రావు ఇంకా పైన. అప్పుడు నేను దీనిపైన రాస్తాను, అంటే నాకు అప్రాక్సిమేట్లీ ఇక్కడ 45 minutes వస్తుందండి. 45 minutes రాసుకుంటూ వెళ్ళిపోతాను. ఒకసారి రాసేటప్పుడు కూడా మనకు కొత్త ఐడియా రావచ్చు. అప్పుడు నేను ఐడియాని ఏం చేస్తానంటే ఎక్కడో చోట ఇక్కడ ఏ పాయింట్ లో రాస్తానో ఆ పాయింట్ లో రాసుకునేస్తాను. నేను అందుకనే ఒక పేరాకి ఇంకో పేరాకి నేను మాక్సిమం 2 lines గ్యాప్ వదులుతాను. 2 lines ఎందుకు గ్యాప్ వదులుతాను అంటే సో దట్ నాకు ఏదైనా మధ్యలో ఒక ఐడియా వచ్చిందంటే అక్కడ రాసేస్తాను. అర్థమైందా? నెక్స్ట్ అట్లా. సో ఇది అప్రోచ్ లెవెల్. ఏం కాదు, మన పేపర్ చూసినావు కదా నువ్వు, మన ఆన్సర్ రైటింగ్ పేపర్ నీకు ఇచ్చినాం కదా, మోడల్ షీట్,
తీసుకోలేదా మీరు? ఎవరి దగ్గర అడిగి తీసుకోండి. మామూలుగా మీరు ఆన్సర్స్ దాంట్లోనే రాయాలి. అలానే ఉంటుంది యూపీఎస్సీ ఆన్సర్ షీట్ కూడా. అర్థమైందా? యూపీఎస్సీ ఆన్సర్ షీట్ కూడా మీకు అలానే ఉంటుంది. అలా ఉండటం వల్ల ఏమవుతుందా అంటే యూపీఎస్సీ ఆన్సర్ షీట్ అదే సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఒక పేజ్కి ఎన్ని రాస్తున్నాను, నాకు ఒక పేజ్కి ఎన్ని వర్డ్స్ పడుతున్నాయి. మధ్యలో 2 లైన్స్ వదలడం అనేది పెద్ద విషయం ఏం కాదు, ఊరుకుంటే వెళ్ళిపోవచ్చు. అదే అర్థమైందా? ఇది ఐడియల్ టైప్. జనరల్ గా ఎస్ఏ సేమ్ యాజ్ యూజువల్ మీకు తెలిసినట్లే ఇంట్రో ఉండాలి, బాడీ, కంక్లూజన్, అండ్ ఇంట్రో కెన్ రిపీట్ ఇట్ సెల్ఫ్ ఇన్ కంక్లూజన్. ఇంట్రో కావాలంటే కంక్లూజన్ లో రిపీట్ చేసుకోవచ్చు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇన్ ది ఇంట్రడక్షన్ అని చెప్పి స్టార్ట్ చేయొచ్చు. అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కంప్లీట్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఈ హౌ టు రైట్ ఎస్ఏలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఎస్ఏలో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అదేం లేదే, నేను ఇందాక అదే చెప్పింది. దానిపైన దాటితే నువ్వు పక్కేస్తే టైం తినేస్తాను. చెప్పండి హసీనా, ఏంటి మీ డౌట్? హెడ్ ఫోన్ తీసుకొని చెప్పండి క్లియర్ గా. వదిలిపెట్టామని చెప్పారు కదండి సార్ మీరు ఇందాక. ఏంటండి? 2 లైన్స్ వదిలిపెట్టమన్నారు కదండి సార్. అలా వదిలిపెడితే ఒకవేళ అక్కడ ఏం సెంటెన్స్ రాయలేకపోతే అక్కడ ఇంకా లైట్ తీసుకోండి, ఇష్యూ లేదు. ఏమనుకోరా సార్? ఓకే సార్. ఇంకొకటి సార్, అది సెంటెన్సెస్ రిపీట్ చేయకూడదు అన్నారు. ఎలాగైనా కూడా కనీసం అట్లీస్ట్ ఒక 2-3 సెంటెన్స్ అయినా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతావు కదండి అంటే సార్. 2-3 సెంటెన్స్ అంటే మళ్ళీ రిపీట్ అవుతే కొట్టేస్తారండి. ఒకసారి రిపీటేషన్ ఏదైతే ఉంటుందో, ఒక సెంటెన్స్ ఒకసారి రిపీట్ అవుతే దట్స్ ఓకే. మళ్ళీ రిపీట్ అవుతా ఉంటే ఎస్ఏ పోతుంది, కొట్టి వారేస్తాడు ఎస్ఏ. ఓకే, ఓకేనా? సో ఎనీ డౌట్స్ ఉన్నాయండి ఇందులో? ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్స్ కిందికి రాయలేమండి. ఇన్ఫాక్ట్ ఇది ఇంపాక్ట్స్ కిందికి కూడా తీసుకోవచ్చు, కాజ్ అండ్ ఎఫెక్ట్స్ కి తీసుకోవచ్చు. ఎలాగైనా అంటే డిపెండింగ్ అపాన్ ది ఎస్ఏ బట్టి మీరు రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ కి దీనికి వేరే వస్తుంది. అర్థమవుతుందా? మీకు ఎయిర్ పొల్యూషన్ కాబట్టి మీరు అక్కడ డైరెక్ట్ గా అడుగుతున్నారు. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ వస్తుంది చూడండి. అర్థమైందా? సో అట్లా అంటే ఇక్కడ పాయింట్ ఏమంటే ఇది స్టాండర్డ్ రూల్ అండి. దీన్ని బట్టి మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? ఓకే, నేను ఇక్కడికి సెషన్ ని వైండ్ అప్ చేస్తాను. అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు దయచేసి అడగండి, ప్రాబ్లం లేదు. ఓకే, వి షల్ డిస్కస్ దట్ అర్లియర్. మనం మళ్ళీ కావాలంటే డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, మనం దీన్ని నేను పీపీటీని కూడా ఇదే ఏదైతే నేను ఇప్పుడు డిస్కస్ చేస్తానో దీన్ని ఒకసారి నేను షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత మీరు ఒకసారి చూసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, మీరు ఒకసారి చూసుకోండి, దానిపైన కూడా క్లారిటీ వస్తుంది. ఎనీ డౌట్స్ అండి ఇందులో? ఓకే ఫైన్ అండి. మధ్యాహ్నము ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో వీటిపైన ఎస్ఏ రాస్తాము. ఎస్ఏ రాసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫైన్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.